హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది ఎపిసోడ్ తర్వాత ఏదైతే బెలూన్ స్టార్స్ జరిగిందో ఆ ఎపిసోడ్ తర్వాత లైవ్లో ఏం జరిగిందని చెప్పి అన్సీను మిడ్ నైట్ ముచ్చట్లు మన ఏ పేరు చెప్పుకుంటే అది చాలా డిస్కషన్స్ జరిగినాయి. నిఖిల్ వర్సెస్ యష్మి పెద్ద ఫైట్ జరిగింది. ప్రేరణ వర్సెస్ విష్ణుప్రియ ఒక దోశ కదా, మధ్యలో మణికంఠ. సో అక్కడ కూడా చాలా డిస్కషన్ జరిగినాయి, లెంతీ డిస్కషన్ జరిగినాయి. మనం ఇక్కడ అభయ్ రైటా, అభయ్కి అన్యాయం జరిగిందా, నిఖిల్కి అన్యాయం జరిగిందా, సోనియా డెసిషన్ రైటా రాంగా అని కొట్టుకున్నంతసేపు పట్టలేదు వాళ్ళు కలిసిపోవడానికి. సో నాకు అది డైజెస్ట్ అవ్వట్లా. అంటే వాళ్ళు దేనికి ప్రయారిటిస్తున్నారు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక టాస్క్ జరిగింది, ఆ టాస్క్లో ఒక రిజల్ట్ అనేది ఒకటి తేడాగా వస్తే ప్రేరణ చాలా హట్ అయ్యి ఆ దోశకి అది చాలా ఎఫెక్ట్ అయింది, ఆ దోశ గొడవకి. చెప్తాను ఇదేంటన్నది. బట్ అభయ్ వాళ్ళు వెంటనే కలిసిపోవటం, అంటే వాళ్ళ ముందున్న రిలేషన్ వల్ల కానీ దేని వల్ల కానీ అలా కలిసిపోవటం వల్ల ఏమవుతుందంటే ఆడియన్స్ ఫీల్ అయిన టాస్క్ రైవలరీ క్యారీ చేయలేకపోతున్నాం. బిగ్ బాస్లో ఏంటంటే ఆడియన్స్ ఏదైనా రైవలరీ అంటే నేను ఆడియన్స్ మీద అట్టనే నేను ఆ రైవలరీ అన్నది ఏంటంటే నేను క్యారీ చేస్తే నాకు నెక్స్ట్ ఏం జరిగింది ఉంటుంది. మీరు అలా సప్పబడిపోతే అంటే లోపల మీరు కలిసి అంటే కొట్టుకోవాలని కాదు, అట్లీస్ట్ ఆ రైవలరీ కొద్దిగా మెయింటైన్ చేయాలి కదా. ఎందుకంటే జనరల్ హ్యూమన్ టెండెన్సీ ఏంటి, మనకి ఎవరితోనో గొడవ అవుతా అంటే అబ్బా నేను కూడా టూ మచ్ టెక్నికల్గా అయిపోతున్నా, నాకు హౌస్లో ఒకళ్ళు తోడు దొరికారు నేనే ఇలా ఫీల్ అవుతానా మణికంఠ వర్డ్స్కి అంటే నబీల్ కూడా ఇలాగే ఫీల్ అవుతున్నాడు. సో జనరల్గా మన హ్యూమన్ టెండెన్సీ ఏంటి, ఒకరితో గొడవ అయితే అంటే కలవడం కష్టం. ఈవెన్ ఇది బిగ్ బాస్ హౌస్ అయినా ఏదైనా ఎంతో కొంత ఒక ఏమంటారు నెగిటివిటీ అనేది ఉంటుంది. సో వీళ్ళేంటో వెంటనే కలిసిపోయారు ముగ్గురు, నిఖిల్, అబ్బాయి, సోనియా కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. సీత ప్రియ, విష్ణుప్రియ వీళ్ళందరూ ఎంతైనా నైన్ కాలేమో, అరే ఎంతైనా మనం మధ్యలో చెడ్డం తాళ్ళు కలిసిపోతారని కరెక్టే. వాళ్ళు అలా కలిసిపోతే ఇంకా మనం కుట్టుకున్నంతసేపు పట్టకపోతే ఇంకేముంది. అలాగే మన ఆడియన్స్ కొంతమంది బాబు మీరు చివరిదాకా చూడండి, కొన్ని చెప్పిన పాయింట్లకి ఎప్పుడో ఒకసారి చెప్తాను, చివరిదాకా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పి. అప్పుడేదో చూడండి నేను ఎక్కడెక్కడ ఏం చెప్పానని చెప్పి మీరు మధ్యలో కట్ చేసుకొని ఆ యొక్క నువ్వు ఇలా రాంగ్ అన్నావు అంటే రాంగ్ అంటే నేను ఆ పాయింట్ రాంగ్ అని చెప్పి ఓవరాల్గా ఎవరు రైట్ అన్నది కూడా కంక్లూడ్ చేశాను నీట్గా ప్రతి టాస్క్కి. లేదంటే మనోళ్ళు కాదు ఆ కామెంట్లు చేసిన వాళ్ళు. ఎనీవే స్టార్ట్ చేద్దాం. సో టాస్క్ అయిపోయింది, డెసిషన్ చెప్పేసింది సోనియా. డెసిషన్ చెప్పేసిన తర్వాత వీళ్ళు ఇంకా దాని మీద అరుచుకుంటున్నారు అనమాట. యష్మి స్టిక్ విరిగిపోతే గేమ్ ఆపాలని రూల్ లేదు కదా అని చెప్పి, అంటే గేమ్ ఎక్కడెక్కడ పాజ్ అయింది అన్న దాని మీద అనమాట. నిఖిల్ ఆపలేదు, అక్కడ గేమ్ ఆపలా స్టిక్ విరిగినప్పుడు తను చెప్పింది కానీ వీళ్ళు గేమ్ మాత్రం పాజ్ అవ్వలేదు. యష్మి ఆపారు అంటుందన్నమాట. సో దాని తర్వాత యష్మి ఏమో మీ సంచాలకు పాజ్ చేసింది అని చెప్పి, సో వీళ్ళేమో చేయలేదని చెప్పి విష్ణుప్రియ అంటది బిగ్ బాస్ ఎవరెవరు అబద్ధాలు ఆడుతున్నారో వీడియో వెయ్యండి బిగ్ బాస్ ఈ వీకెండ్ అని చెప్తుంది. ఎవరెవరు అబద్ధాలు ఆడుతున్నారు ఎందుకంటే మా సంచాలకు పాజ్ చేయలేదు, వీళ్ళు పాజ్ చేయలేదు అని చెప్పి. నిఖిల్ నేను మోకాల మీద కట్టినా కూడా నీకు ప్రాబ్లం అయింది ఓ చోట మీరు గమనిస్తే. సో విష్ణుప్రియ దానికి ఇది ఇచ్చినప్పుడు స్టిక్ ఇచ్చినప్పుడు ఈయన ఆగిపోయాడు ఆయాసంతో. యాక్చువల్గా నీకు ఆయాసం వచ్చి ఆగిపోయాడంట. ఆగిపోతే ఈయన కొడుతుంటేనేమో ఆగు అంటుంది కదా, అక్కడ ఒక బెలూన్ ఉంది, కొట్టబోతుంటే నీకు ప్రాబ్లం అయింది. సోనియా ఆయన హెల్త్ ఇష్యూ ప్రాబ్లంతో ఆయన చెప్పినాడా, ఊపిరి ప్రాబ్లం వల్ల చెప్పాడా, లేదంటే అది కూడా స్ట్రాటజీనా, అది కూడా మేము ఆలోచించాలి కదా అని చెప్పి. ఇప్పుడు ఒక్కసారి టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత ఎస్పెషల్ అలాంటి టాస్క్లో నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఎవ్వరూ హెల్ప్ చేసేది ఏముండదు. నాకు హెల్త్ ప్రాబ్లం వస్తే నేను అవుట్ అయిపోవటమే. నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది పాజ్ చేయండి అంటే అది అవతలకి అన్యాయం జరిగిద్ది కదా. గేమ్ ప్రాపర్టీస్లో ఏమైనా డ్యామేజ్లు జరిగితే ఓకే, కానీ నా స్ట్రెంగ్త్ నా స్టామినాలో ప్రాబ్లం వస్తే రాంగ్ కదా. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎవరికైనా నచ్చకపోయినా నేను ఏం చేయలేను. ఓవరాల్గా సోనియా ఇచ్చిన డెసిషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ డెసిషనే. సో నిఖిల్ టీంకి వెళ్ళాలన్నది. బట్ దానిలో కొన్ని పాయింట్స్ నేను చెప్పా, ఎక్కడెక్కడ పాజ్ చేయాలి పాజ్ చేయలేస్తాను. సో అలాగే ముందేం జరిగింది వెనకేం జరిగింది క్లియర్గా ఎస్టిమేట్ చేయలేకపోయింది అని చెప్పాను. నెక్స్ట్ యష్మి సంచాలకు ఎందుకు బెలూన్స్ లోపలికి తోయలేదు అలాగే నుంచొని ఉంది అని చెప్పి గట్టి కరుస్తుంటే నిఖిల్ ఏమో నేను అరుస్తాను. సో నిఖిల్ అబ్బాయి మాట్లాడకంటే తిని వచ్చింది నేను అరుస్తా అంటే నువ్వెవరు మాట్లాడి నీకే అని చెప్పి తిని అన్నాడు అనమాట. అంటే యష్మి నువ్వెవరు చెప్పడానికి, నువ్వెవరు రాలేదు కానీ నువ్వెవరు చెప్పడానికి అంది. తర్వాత వీళ్ళు డిస్కస్ నువ్వు రాని కూడా వచ్చింది కానీ నువ్వెవరు చెప్పడానికి అంది. నిఖిల్ పక్కకి వెళ్ళి అరుచుకో అని చెప్పి సీరియస్గా గసిరేసాడు అనమాట. గరిస్తే యష్మి నేను ఎక్కడే అరుస్తా ఉందన్నమాట. సో నిఖిల్ నువ్వు అరవద్దు సో పక్కకి వెళ్ళి ఆడుకో అన్నట్టు పెట్టేశాడు. తర్వాత ఒక సెకండ్ అయిన తర్వాత తిను నిఖిల్ వెళ్ళు అనేది మాత్రం రాంగ్ వర్డ్ అని చెప్పి చాలా సీరియస్గా చెప్పింది. అంటే నిఖిల్ మరి నువ్వెవరు అంటే మాత్రం రాంగ్ వర్డ్ కాదా అని చెప్పి అరుచుకున్నారు. ఎంత అరుచుకున్నారా, కరెక్ట్గా గంట ఆగిబడి కలిసిపోయారు. ఇప్పుడు యష్మిన్ సపోర్ట్ చేసిన వాళ్ళు, నిఖిల్ సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళేంది ఎరిపాపలా అలా అని చెప్పి కలవద్దనట్లా. మరి కొంచెమైనా హ్యాపీ అండి కొద్దిగా వాళ్ళు పాప అరుచుకుని వాళ్ళు గొంతు నొప్పి వచ్చేదాకైనా ఉండండి, మీ గొంతు నొప్పి వచ్చేదాకైనా ఉండండి కనీసం.
సో నిఖిల్ నువ్వెవరు అన్నది మాత్రం రాంగ్ వర్డ్ కదా, ఊరికి నేను అరుస్తుందని చెప్పి యష్మి నా పాయింట్, నేను అరుస్తాను, మా ఫుడ్ గురించి మా బాధ మాది అని చెప్పి, నేను ఎవరిని అరద్దాం లేదు, నువ్వు పక్కకి వెళ్ళి అరుచుకో అని చెప్పాడు. సో ఇక్కడితో వీళ్ళ గొడవ కొంచెం ఆగింది, వేరే చూపించారన్నమాట. దాని తర్వాత నిఖిల్ సో వీళ్ళందరూ ఏంటంటే నువ్వు కూడా బయటికి వెళ్ళాడు. ఇప్పుడు చాలామంది కూడా నాకు కొంతమంది కామెంట్ చేశారు, నిఖిల్ కూడా బయటికి వెళ్ళాడు, మీరు పాయింట్అవుట్ చేశారు. సో నిఖిల్ బయటికి వెళ్ళినప్పుడు తన స్టిక్ ఇరిగిపోయినప్పుడు కానీ వేరే విధాలు కానీ బయటికి వెళ్ళాడు. కానీ నిఖిల్ బయటికి వెళ్ళింది రీజన్స్ ఉన్నాయి, తను స్ట్రాటజికల్గా వెళ్ళా, వేరే అబ్బాయి వెళ్ళింది స్ట్రాటజికల్గా వెళ్ళాడు. అక్కడ బిగ్ బాస్ పెట్టిన రూల్ ఏంటి, బయటికి వెళ్తే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయకుండా ఉంచడం కోసం, గేమ్ కొనసాగించడం కోసం పెట్టాడు. అంతేగాని నువ్వు దాన్ని లూప్ హోల్ కాడుకొని పద్దాగా బయటికి వెళ్తా అంటే సంచాలకి ఆప్షన్ ఉంటుంది కదా, నేను డిస్క్వాలిఫై చేసే ఆప్షన్. సో పద్దాకని బయటికి వెళ్ళి దాన్ని స్ట్రాటజీగా వాడుకున్నట్టు కాదు, నిఖిల్ దాన్ని స్ట్రాటజీగా వాడాల. సో నిఖిల్ అంటే నేను స్ట్రాటజీగా వాడలేదు దాన్ని, నీకు తెలిసి నేను ఎలా ఆడతాను ఏంటి అని చెప్పి మణికంఠ చెప్తున్నాను. మణికంఠ నువ్వు ఎలా ఆడతావు అన్నది పక్కకు పెట్టా అంటే, అది ఎందుకు పక్కన పెట్టాలి, నేను ఎలా ఆడతాను అన్నది కూడా మెయిన్ పాయింట్ కదా అని చెప్తున్నాడు. సోని ఏమో 3 పాయింట్లు 4 పాయింట్లు ఎంత కాదు, ఫౌల్ గేమ్ ఆడాడు అన్నదే పాయింట్, అది వెరీ రాంగ్ స్ట్రాటజీ, మోసం, అది స్ట్రాటజీ కాదు మోసం అని చెప్పింది. నేను ఓవరాల్ సోనియా చేసిన పాయింట్స్ అని చెప్పి ఎక్కడ రైట్ ఎక్కడ రాంగ్ చెప్పి ఓవరాల్గా చెప్పి కంక్లూడ్ చేసిన పాయింట్ ఇదే. సో అది రాంగ్ స్ట్రాటజీ. సో ఓవరాల్గా వీల్కే వాళ్ళ డెసిషన్, సోనియా కరెక్ట్ డెసిషన్ ఇచ్చిందని చెప్పాను. అబ్బాయి నువ్వు లోపలికి తెచ్చి గేమ్ స్టార్ట్ చేయాలంట, అంటే ఈయనంట బయటికి వెళ్ళిపోతాడంట, వీళ్ళంటే లోపల తెచ్చి గేమ్ స్టార్ట్ చేయాలంట, ఆమెకు తెలవదు. సో అని చెప్పి అబ్బాయి చెప్పుకున్నాడు. నువ్వు రమ్మంటే అలాగే అంటాడు, నువ్వు రమ్మంటే నేను ఎందుకు వస్తా అంటాడు. అంటే నబీల్ వీళ్ళందరూ ఏమనుకుంటారంటే పుష్ చేయాలంట వీళ్ళని, అంటే బయటకు వచ్చేస్తారంట. సంచాలకు వచ్చి ఎందుకు పుష్ చేసింది, సంచాలకు సింపుల్గా లోపలికి రా అని చెప్పింది. ఇప్పుడు ఈయన స్ట్రాటజీ ఏంటంటే బెలూన్స్ మిగిలిపోతే బయట ఉండి టైం వేస్ట్ చేసి బజార్ మోగిద్దాం అని చెప్పి నేను అనుకున్నాడు. ఇద్దరం స్టిక్తో ఆడుతున్నప్పుడు స్టిక్ విరిగిపోయిందంటే అది నా మిస్టేక్ కాదు, నేను ఎందుకు ఆగుతా అన్నాడు. మరి నీకు ఆయాసం వచ్చిపోయి నువ్వు అంటే నిఖిల్ ఎందుకు ఆగాలి, ఆగద్దు కదా. స్టిక్ ఇరిగిపోయిందంటే అది ప్రాపర్టీలో డ్యామేజ్, అది టాస్క్ ప్రాపర్టీలో డ్యామేజ్, అక్కడ ఎవరైనా సరే పాజ్ అవ్వాల్సిందే. మరి నువ్వు చేతితో పగలగొట్టావు కదా అని అన్నాడు. ఒకళ్ళిద్దరు కామెంట్ చేస్తారు చేతితో పగలగొట్టావు అని. నాకేందో మరి కళ్ళు ఆ టైంలో మూసుకుపోయినా తెలియదు, నాకు కనిపించలేదు చేతితో పగలగొట్టింది. అదొక్కటి ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒక్కసారి క్లిప్ పంపించండి. చేతితో పగలగొట్టావు కదా అన్నాడు. సో వాడు అంటున్నాడు 2 హ్యాండ్స్ యూస్ చేసావు అని చెప్పి, నిఖిల్ అంటున్నాడు 2 హ్యాండ్స్ యూస్ చేసి పగలగొట్టావు, ఆ పృథ్వీ అంటున్నాడు 2 హ్యాండ్స్ యూస్ చేసి పగలగొట్టావు అని చెప్పి మరీ చెప్తున్నాడు. అబ్బాయి నేను చెయ్యలేదురా అని చెప్పాడు, నేను చీప్గా డెసిషన్ తీసుకున్నా, మనం ఇంకేం పనులు చేయొద్దు అని చెప్పి అక్కడ ఒక డిస్కషన్ జరిగిందనమాట. మరికంటే ఏంటంటే నేను సంచాలక అయితే కూడా వాళ్ళకే ఇస్తానని చెప్పి, ఎందుకంటే చేతిని యూస్ చేయకూడదు, నువ్వు చెయ్యి యూస్ చేసావు అని చెప్పి చెప్తున్నాడు. మరీ చూడలేదంటే కానీ పృథ్వీ చూశాడంట. అలాగే ఒకళ్ళిద్దరు కామెంట్ చేశారు, మేబీ నిజంగా యూస్ చేశాడేమో, అదొకసారి క్లిప్ పంపించండి. నబీల్ లోపలికి వెళ్ళు అని నబీల్ అంటాడు లోపలికి వెళ్ళి తొయ్యాలంట ఈయన బయటకు వస్తే. అలా ఎలా తోస్తారు నబీల్, అసలు ఇంక సంచాలకి ఇంకేం పని లేదా. అలాగే ఆరెంజ్ ఎక్కువ ఉడిచింది అని, ఆరెంజ్ బెలూన్ ఎక్కువ పంపించిందని చెప్పి నేను కొన్ని గమనించాను. ఆరెంజ్ పంపించింది ఫస్ట్ ఇటు పంపించింది, కానీ అక్కడ ఏంటంటే తను పంపిస్తున్నప్పుడు తినే బయట ఆడుతున్నాడు. సో తన్నే చూడాలా అయ్యే లోపలికి వేయాలా. సో కాకపోతే వేస్తానని చెప్పింది, తను కుదిరినంత వరకు వేసింది. నబీలు వెతికెతికి ఓన్లీ ఆరెంజ్ వస్తుంది, ఇటు సైడ్ మొత్తం పర్పుల్ ఉన్నాయి, ఎందుకు వేయలేదు. సో ఇవన్నీ ఈక్వల్, కానీ పర్పుల్ మాత్రం లోపలికి తోయలేదని చెప్పి సోనియాలో ఒక ఇంటెన్షన్ అయితే ఉండొచ్చు. నేను ఈ పాయింట్ కూడా చెప్పాను, నేను అన్నీ ఒకే విధంగా ఒకేలా చెప్పను. ఇంటెన్షన్ లోపల ఉండేది మన టీంకి హెల్ప్ చేద్దాము ఒక యాంగిల్లో 1%, ఎందుకంటే తన ప్రేరణ కూడా ఎలాగ చెప్పింది సాధ్యమైనంత వరకు అన్నట్టు, అంటే లాజికల్గా ఎక్కడ వరకు కుదిరితే అక్కడ వరకు అన్నట్టు. సో కొన్ని బెలూన్స్ తోసేటప్పుడు మనం కూడా గమనిస్తే నేను గమనించానంటే ఆరెంజ్ తోసేటప్పుడు కొంచెం కింద నుంచి అంటే పైకి ఎగరకుండా, పర్పుల్ తోసేటప్పుడు కొంచెం పై నుంచి అంటే ఎగిరేటట్టు అలా చూసినట్టు నాకు అనిపించింది. నెక్స్ట్ యష్మి అయిపోయింది ఇదంతా ఒక సైడ్. ఇంకోసారి యష్మి నాకు నచ్చలేదు నిఖిల్ నువ్వు అలా అంటావు అని చెప్పి నిఖిల్ సారీ నువ్వు మాత్రం ఎవడరా అని అన్నావు కదా అన్నట్టు, అక్కడ కట్ అయిపోయింది మనకి. దీని తర్వాత దీని గురించి ఇంకా మాట్లాడుకుంటారు. సోనియామ సీతు అందరూ లోపల తీసుకెళ్ళింది, అంటే తన డెసిషన్ రైట్ రాంగ్, తన పాయింట్స్ వాళ్ళ పాయింట్స్ ఇందాము అని చెప్పి. దాని తర్వాత యష్మి తన బెలూన్స్ లోపలికి వేస్తే ఒప్పుకునేదాన్ని, తను బెలూన్స్ అన్ని పర్పుల్ బెలూన్స్ కూడా లోపలికి వేస్తే నేను ఖచ్చితంగా ఒప్పుకునేదాన్ని, ఏ డెసిషన్ అయినా సరే తను మాత్రం నుంచోంది కానీ ఏమీ చేయలేదు అని చెప్పి. ప్రేరణ బయటికి వెళ్ళకూడదని లేదు, ప్రేరణ ఏముంటుందంటే బయటికి వెళ్ళకూడదని లేదు, వెళ్తే లోపలికి వచ్చి కంటిన్యూ చేయాలనుంది, ఆమె పాస్ కూడా చెప్పలేదు, నిఖిల్ కొట్టుకుంటూనే ఉన్నాడు అని చెప్పి. సో ఆయనేమో బయటికి వెళ్ళాడు, వెళ్ళాలని లేదు, వెళ్ళకూడదని లేదు, కానీ వెళ్ళాడు, వెళ్తే పాస్ చెప్పలేదు, నిఖిల్ ఏమో లోపల కొట్టుకుంటా ఉన్నాడు. బెలూన్స్ నెక్స్ట్ యష్మి ఒంటి మీద ఉన్న బెలూన్స్ అని ఆ డెసిషన్ ఎందుకు తీసుకోవటం లేదు, ఫస్ట్ పేజ్లో ఉన్న డెసిషన్ తీసుకోవటం లేదని చెప్పి. ఇక్కడ కూడా ఒకళ్ళిద్దరు మన దాంట్లో కామెంట్ చేసింది ఏంటంటే అదే మెయిన్ పాయింట్ కాబట్టి అదే తీసుకోవాలి అని చెప్పి. ప్రేరణ ఇక్కడ ఇంకొక లాజికల్ పాయింట్ చెప్పింది. ఏం చెప్పిందంటే సింపుల్ డెసిషన్, 2 వేరే రూల్స్ ఉన్నప్పుడు ఆ 2 రూల్స్ కనుక ఒకటే టీంకి వస్తే ఓకే,
బట్ రెండు వేరు టీంలకు ఉన్నప్పుడు ఫస్ట్ రూల్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేసి సో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క టీం గెలుస్తున్నప్పుడు సో ఫస్ట్ రూల్ పెయిన్ రూల్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇవ్వచ్చు కదా. సో అది కూడా డెసిషన్ అడిగి చెప్పాల్సింది తను వెంటనే చెప్పకుండా అని చెప్పి. సో ఇది కూడా వ్యాలిడ్ పాయింటే, అలా కూడా కన్సిడర్ చేసుకునవచ్చు. బట్ మేజర్లీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఎన్ని బెలూన్స్ ఉన్నాయని చెప్పి ఆవిడ లెక్కేసింది కానీ, ఓవరాల్గా లెక్కేసింది కానీ, ఆవిడ సింపుల్గా ఈ పాయింట్ చెప్పిన అంటే వీళ్ళు 14 వీళ్ళు 11 అని చెప్పి లెక్కేసింది. అలా లెక్కేయకుండా నువ్వు ఎన్నిసార్లు నేను చెప్పినా బయటకు వెళ్ళావు కాబట్టి నేను డిస్క్వాలిఫై చేసేసాను, నీ బెలూన్స్ కౌంట్ లేదు అంటే అసలు ఈ బెలూన్స్ కౌంట్ అన్న గోల్ ఆగిపోయేది. యష్మి నేను అప్పటికి నబ్బిలికి చెప్తానే ఉన్నాను, తను వెరీ స్మార్ట్, చూడు ఎలా తిప్పుతుందో అని చెప్పి, నిజంగానే తిప్పిందని. సో ఇలా చేస్తూ కూడా అంటే మాట్లాడుతూ కూడా తొయ్యొచ్చు కదా అని చెప్పి, ఎక్కడ తోస్తా మాట్లాడుతున్నా ఆయన వెళ్ళట్లా, ఆయన లోపలికి వెళ్తే ఇవి దోసేది, ఆయన ఎక్కడికి తోస్తుంది ప్రేరణ. నేను 6 మెంబర్స్ని చూసుకోవాలంటే సంచాలకుగా అన్ని చూసుకోవాలన్నారని చెప్పి ఆవిడ సాక్స్ టాస్క్ గురించి చెప్పింది అనమాట. చెప్పవే మరి మాట్లాడవేంటి నువ్వు, ఇప్పుడు మాట్లాడచ్చు కదా అని చెప్పి యష్మి అంటది. నెక్స్ట్ మనీ వచ్చాడు, మనీ తినేసేయండి రా తర్వాత కొట్టుకుందాం, ఏదో ఒకటి కడుపులో వేసుకుందాం అన్నాడు. ఇది ఎందుకు చెప్తున్నారా ఇంత చిన్నదంటే ఇదే పెట్టింది పెద్ద చిచ్చు. ప్రేరణ మినిమం 6 వేస్తాను అంటే, అబ్బాయి నేను చీప్గా చెప్తున్నాను, మన ఇంటి నుంచి ఇప్పటి నుంచి ఏ పనులు చేయొద్దు, నాకు బిగ్ బాస్ డిసిషన్ వచ్చేదాకా మీరు అసలు ఇంట్లో పనులు చేయొద్దు, ఎవరైనా అడిగితే నా పేరు చెప్పండి అని చెప్పి మన వరకు మన పనులు చేసుకుందామంటే ప్రేరణ అంటది అయితే ఉన్న పిండిలో 6గురికి 12 దోశలు వేసుకొస్తాను తర్వాత మనం మాట్లాడుకుందాము అందంటే, ఇక్కడికి వచ్చి మాట్లాడుకుందాం అంటే ఉన్న చాలా పిండి ఉంది, ఆ పిండిలోంచి 6గురికి 12 దోశలు, ఇది గుర్తుంచుకోవాలండి మీరు, 6గురికి 12 దోశలు. అబ్బాయి నెక్స్ట్ మనం వర్క్ ఏం చేయొద్దు, నువ్వు వేసుకొని తీసుకురా, యాజ్ అ చీఫ్గా నేను చెప్తున్నాను, నేను దానికి డెసిషన్ ఇదైతే నేను బయటికి వెళ్ళిపోవడానికి కూడా దానికి సిద్ధమే, సో ఏదో ఒకటి బిగ్ బాస్ నుంచి రావాలని చెప్పి. అన్ఫైర్ అని అంటున్నారు, నేనేమో అంటున్నా సరే, నేను దమ్ము తీసుకున్నా సరే పాస్ చేయలేదురా, ఆడు అంటుంది అని చెప్పి. సో పక్కన తన నిఖిలి చెప్తుంది, నేను పాస్ చేయలేదు, ఆడు అని చెప్తుంది. ఎందుకు అలా చెప్పింది, యువతల సైడ్ ఇటు చెప్పింది, దానికి రెస్పాన్స్ ఏంటంటే అది కూడా స్ట్రాటజీ ఏమో అని చెప్పి ఇచ్చిందనమాట. సో గేమ్లో అక్కడ మానవత్వం చూపాలా అంటే అదే సంచాలకుగా నేనంటే నీకు చూపించాను, ఎందుకంటే నీకు పవర్ అయిపోయింది, నువ్వు బయటకు వచ్చి ఇంక అవుట్ అయిపో, నీ గేమ్ నీ కోసం పాస్ చేయాలంటే అవ్వదు కదా. సో అది నాకు రాంగ్ అనిపించింది. సోనియా వీళ్ళందరూ మాట్లాడుకుంటారు అనమాట. ఫస్ట్ స్టిక్ ఇరిగినప్పుడు ఆగలేదు పాస్ చెప్తే, సెకండ్ టైము ఆగలేదు, బిగ్ బాస్ చెప్తేనే ఆగారు, ఆ బిగ్ బాస్ చెప్తే ఆగారు, సెకండ్ టైము ఆగలేదు. 1 బెలూన్ ఉన్నప్పుడు చాలా టైం అవుట్ సైడ్ తను బయట వెయిట్ చేశాడు, నేను లోపలికి రా అంటే రావాలి, వీడికి స్కోప్ ఇవ్వకపోతే ఎలా ఆడతాడు, బయట ఉంటే ఎలా ఆడతాడు తనని చెప్పి స్టిక్ పడిపోయినప్పుడు కూడా గ్యాప్ ఇవ్వలేదు, సెకండ్ టైం కూడా అలాగే అయింది. సో అగ్రెసివ్గా ఆడేవని చెప్పి, నా ఇష్టం నేను బయట ఉంటా అని చెప్పి నువ్వు టైం వేస్ట్ చేస్తా, నేనెందుకు ఒప్పుకుంటానని చెప్పి. అలాగే ఆయాసం ఏదైతే వచ్చిందో అది కూడా అది స్ట్రాటజీనా లేదంటే నిజంగానే జరిగింది, అది గేమా అన్నది తెలియదు. సో అభయ్ ఏమంటాడంటే నాకు ఫుడ్ కావాలి, ఏదో చెప్పాడు అబ్బా, ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, నేను 40లో ఉన్నోడిని 50లో వేస్తే ఏదో క్రికెట్ ఎగ్జాంపుల్ ఏదో చెప్పాడు, కానీ ఆ సిచ్యువేషన్కి అసలు మ్యాచ్ అవ్వాలి. నిఖిల్ బయట బెలూన్ తొయ్యాలి అన్న సంగతి లేదు, నేను తోస్తా అని చెప్పినా, తొయ్యడానికి ట్రై చేసినా, గేమ్ ఎండింగ్ వరకు కలర్ రిజిస్టర్ కానీ నిఖిల్ చెప్తున్నారు బయట బెలూన్ తొయ్యాలి, నేను తోస్తా అని చెప్పినా కానీ ఈ గొడవలో మాత్రం తొయ్యలేకపోయాను, అలాగే నాకు కలర్ కూడా అసలు రాలేదు, ఏ కలర్ ఎవరిదన్నది నాకు రిజిస్టర్ కూడా అవ్వలేదు అని చెప్తుంది. ఇది మాత్రం కొద్దిగా తప్పే, ఏ కలర్ ఎందుకు రిజిస్టర్ అవ్వదు, పర్పుల్ ఆల్దని ఆరెంజ్ ఆల్దని పడి రిజిస్టర్ అయి ఉంటుంది కదా. నబేల్ ఈ టైప్ ఆల్ సైడ్ డిస్కషన్. ఇట్స్ నబీల్ ఏమంటాడంటే ఫస్ట్ బాడీ పైన ఉందంటే అది ఇచ్చేసుకోవాలి, అలాగే అభయ్ ఏమంటే బయటికి వెళ్ళొద్దని లేదు అంటారు. నువ్వు నబీల్ ఏమంటే మరి నువ్వు లోపలికి బయటకు వస్తే సంచాలకు వచ్చి నూకాలంట. అలాగే పృథ్వీది తప్ప, అప్పుడు పృథ్వీ బాల్స్ కొట్టేస్తే అది తప్పని లేదు, అందరూ అది స్ట్రాటజీ అన్నారు, ఇదెందుకు స్ట్రాటజీ అనరు అని అన్నాడు. సో అక్కడ దాని గురించి ఏమి రాయలా, ఇక్కడ దీని గురించి మన అందరూ రెగ్యులర్గా పెట్టుకునే గేమ్ ఏంటంటే బార్డర్ దాటితే అవుట్ అని. సో ఈసారి డిస్క్వాలిఫై చేయకూడదని బార్డర్ దాటితే లోపలికి వెళ్ళమని చెప్పారు. అదే నువ్వు దాన్నే స్ట్రాటజీ అంటే రాంగ్ స్ట్రాటజీ అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ సో వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు, ప్రేరణను మణికంఠ. అభయ్ చెప్పాడు ఎవరికి వేయద్దు, మన వరకు వేసుకురండి అని చెప్పి, మన వరకే అని చెప్పి డిసైడ్ చేసుకొచ్చారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే మనకు లోపల నుంచి చూపలేదుగా, నాకేమైందంటే మణికంఠ ఎందుకు బయటకు వచ్చాడు దోశల కోసం అంటే, లోపల ఫస్ట్ విష్ణుప్రియ వచ్చి నాకు ఆకలేస్తుందని చెప్పి మనీని అడిగి ఉంటుంది. మనీ ఏం చేశాడు, తనకి వేయటం రాదు నాకు తెలిసి, పిండి కలపటం రాదు, ఏదో ఉంది ప్రాబ్లం. సో తను వచ్చి ప్రేరణకి మనీ ఇలా తను వెయిట్ చేస్తుంది అయ్యని చెప్పలా. ఇది నా ఎగ్జంప్షన్, రాంగ్గా ఉండొచ్చింది, మనం చూపిలా. ನೀವು ఎలా అర్థం చేసుకుంటున్నారంటే బేస్డ్ ఆన్ స్టోరీస్. సో అంటే లైవ్ చూసిన దాని ప్రకారం. సో ఇతను వచ్చి ఇక్కడ చెప్పినప్పుడు ఈ డిస్కషన్ తను విన్నాడు, ఎవరికి ఇయ్యద్దు మన వరకు వేసుకురండి, ఇంక మన ఇంటి పనులు చేయొద్దు అని చెప్పి మనీ విన్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ విష్ణుప్రియ వెయిట్ చేస్తుంటే ప్రేరణకు దోశ వేయమని చెప్పి చెప్తున్నాడు తనకి. ఐ డోంట్ వాంట్ అంది.
ప్రేరణ మనకు అర్థం కాల, అయితే నేను నెయ్యను అన్న మీనింగ్ వచ్చేటట్టు మాత్రం ఉంది. ఏంది ఈ లాంగ్వేజ్కి ఎంత మీనింగ్ ఉందంటే అంత మీనింగ్ ఉంది. భాష కాదు, భావం ముఖ్యం. ఫేస్లో అలా ఉంది. సో యాద్దాంలే ఉంది కదా, తనకి ఆకలేస్తుందంట అన్నాడు జాలిగుండె. ఎందుకు జాలిగుండె? విష్ణుప్రియ మన ఫ్రెండ్ కాబట్టి. విష్ణుప్రియ, ప్రేరణ ఎవరికైనా ఆకలే, ఫుడ్ సేమే, నువ్వు గుర్తుందా నీకు 2 గుడ్ల కోసం నన్ను నామినేట్ చేసావు అని చెప్పి విష్ణుప్రియ కోపం వచ్చింది. ఏంట్రా బాబు నాకు ఇదేంటంటే విష్ణుప్రియదేమో ఆకలి గోల, ప్రేరణదేమో టాస్క్ గోల. సో ఇద్దరు ఎవరి బాధల్లో వాళ్ళు ఉన్నారు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సో మనీ నేను వేస్తాను, నువ్వు ఎగ్స్ తీసుకురారా, నేను వేస్తాను, నువ్వు ఏవో 2 ఎగ్గులు ఉన్నాయి కదా అవి తీసుకురా, నేను వేస్తాను, అలాగే ప్రేరణ నువ్వు దాని మీద ఫోకస్ చేయని చెప్పి. సో విష్ణుప్రియ చెప్పు, తనకి చెప్పు, తనకంటే ముందు నేను వచ్చానని చెప్పు అంది. సో దీని ప్రకారం నేను ఊచుకున్నా. సో ఫస్ట్ విష్ణుప్రియ వచ్చింది మనీకి దోశలు వేయమని చెప్పడానికి. సో మనీ బయటికి వెళ్ళి తనని తీసుకొచ్చాడు. బట్ అక్కడ అలా డిస్కస్ చేసుకున్నారు కాబట్టి విష్ణుప్రియకైనా వచ్చి చెప్పాలి, లేదంటే అక్కడైనా చెప్పాలి. విష్ణుప్రియ అడుగుతుంది ఏమని అని చెప్పి చెప్పలా. మణికంఠ మిస్టేక్ ఎక్కడైనా ఉందంటే ఎంటైర్ స్టోరీలో ఇదే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైంలోనే మణికంఠ మిస్టేక్ ఉంది. సో మణికంఠ ఈ మిస్కమ్యూనికేషన్కి తనకి తెలియకుండానే ఒక పాయింట్ అయ్యాడు. సో ఇక్కడే కనుక తను అట్లీస్ట్ బయట చెప్పినా, లేదు లోపల విష్ణుకి వచ్చిన తర్వాత మేము అలా డిసైడ్ అయ్యాము, మీ వాళ్ళని రమ్మను, వాళ్ళని ఏమని చెప్పినా అయిపోయింది. అసలు గొడవ అయ్యేది కాదు, పెద్ద గొడవ అయింది. ఎందుకని చెప్తున్నా, ప్రేరణ నీకేం చెప్పాను, మన చీఫ్ ఏం చెప్పాడు బయట మనకి అని చెప్పి మణికంఠతో నెమ్మదిగా మాట్లాడుతుంది. అంటే మణికంఠ ఏమో కొంచెం లౌడ్ వాయిస్లో ఆమె వచ్చి అడిగింది, తనకు రాదు అంటే ప్రేరణ సరే ఎవరికి రాదా వాళ్ళ టీంలో, తనకు రాదు సరే ఎవరికి రాదా వాళ్ళ టీంలో, నువ్వు మహాన్ అయిపోకు, మన చీఫ్ అడిగితే మన చీఫ్ చెప్పింది మనం చెయ్యాలి కదా అంటది. సో మహాన్ అయిపోకు అంటే నువ్వు మహానుభావుడు అయిపోకు అన్నట్టు అనమాట. ఈ లోపల విష్ణుప్రియ ఏడుపు స్టార్ట్ చేసింది. సో ఈ మధ్య గ్యాప్లో ఏమైందంటే విష్ణుప్రియ మనకు చూపించిన దాని ప్రకారం ప్రేరణ ఏం చేసిందంటే దోశ ఎట్ట వేసింది. అది కొంచెం రూడ్గా ఉందంటే రూడ్గానే ఉంది. విష్ణుప్రియ ఏం చెప్తుంది, జైల్లో వేసినట్టు వేయలేదు కానీ కొంచెం రూడ్గానే ఉంది. అప్పుడు విష్ణుప్రియ అది పక్కన పెట్టేసి మణికంఠ మళ్ళీ వేసాడు అనమాట. వేస్తే తీసుకెళ్ళింది. పాపం అది తింటున్నా కూడా తనకి ఆ దోశ సీక్వెన్స్ గుర్తొచ్చి అలా వేసావు అని చెప్పి గుర్తొచ్చి ఏడుపు స్టార్ట్ చేసింది. ఇంకా నిఖిల్, సోనియా అందరూ పృథ్వీ ఏమైంది మా విష్ణుప్రియకి ఏమైంది అని చెప్పి అందరూ పరిగెత్తారనమాట. విష్ణుప్రియ నేను చెప్పలేదురా, మనీయే చెప్పగలడు అన్నట్టు అండి. మనీయే చెప్పగలడు, నేను చెప్పలేను ఆ సిచ్యువేషన్ లేనంటే సోనియా వచ్చి మనీని నువ్వేమైనా అన్నావరా విష్ణుప్రియ అంటే పృథ్వీ ఏమైంది అంటే విష్ణుప్రియ మనీయే చెప్పగలంటే మనీ ప్రేరణ దగ్గరికి వచ్చాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమ్, దట్ ఈస్ నాట్ యూ, డోంట్ బిహేవ్ లైక్ దట్ అని చెప్పి కొంచెం ఇంగ్లీష్లో సీరియస్గా చెప్పాడు ప్రేరణతో కొంచెం నెమ్మదిగానే. సో ఇక్కడ కొద్దిగా షార్ట్ ఇష్యూ పెద్ద చేయకూడదని ఇదైతే ఉంది, కానీ ఇష్యూ స్టార్ట్ అయింది మాత్రం మూల కారణం మాత్రం తెలియని ఆ పాయింట్ ప్రకారం. ప్రేరణ నాట్ లైక్ దట్, ఐ సెడ్ మనది మనం చూసుకుందాము, వాళ్ళని చూసుకోమని చెప్పంటే మరి సిచ్యువేషన్ చాలా సెన్సిటివ్గా ఉంది, నువ్వు రా అని చెప్పాడు. సో ప్రేరణ ఏంటి, అసలు నేనేం చేశాను, నేనేదో మనది వేసుకుందాం అంటే నువ్వు తీసుకొచ్చి నాకంటే కట్టి ఇప్పుడు నన్ను అంటావేంటి అన్నట్టు ప్రేరణ అందులో ఉంది. మరి అక్కడ ఆమె చీఫ్ ఇంట్లో వాళ్ళకి చెప్తున్నమాట, అక్కడ ఆమె చీఫ్ ఇంట్లో ఏం పని చేయొద్దని చెప్పాడు, కానీ అది ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు అన్నాడు. ఎందుకు రాలేదు, బయట మాట్లాడుకొని వచ్చారు ఇంకేం చేయొద్దు అని చెప్పి, ఇంప్లిమెంటేషన్ రాలేదంటే దానికైనా రాజముద్ర కావాలా ఏంది. సో సేమ్ టైం తినొచ్చి దోశ ఏమంది అని చెప్పి అంటే అప్పుడు సేమ్ టైం ఎక్కడ వచ్చింది, ముందు వచ్చింది అని మిస్కమ్యూనికేట్ చేస్తాడు. ముందు వచ్చి అడిగిన తర్వాత ఇదంతా జరిగింటుంది. దోశ దీన్ని వేద్దాం అనుకున్నాను, తినేద్దాం అనుకున్న లోపల తనేమనుకుంది ఏమిటో, షీ వాజ్ నాట్ ఓకే విత్ హియర్ అంటే ఒక సెకండ్ తనకి ఆ బిహేవియర్ నచ్చలేదు. ప్రేరణ కూడా ఒక సెకండ్లోనే మళ్ళీ వేయను అన్నట్టని మళ్ళీ వేసింది. సో తనకి నచ్చలేదని చెప్పి విష్ణుప్రియ ఇలా చేసిన తర్వాత నాకు తినబుద్ధి కాలేదు, నాకు తినబుద్ధి అవ్వట్లేదు అని చెప్పి మరి కోపంగా వేయలేదు, అలా అని చెప్పి విల్లింగ్నెస్తో కూడా లేదు, అంటే నువ్వు అనుకున్నట్టు అంత కోపంగా లేదు కానీ విల్లింగ్నెస్ కూడా లేదులే అని చెప్పింది. జైల్లో వేసినట్టు వేసారా అని చెప్పి విష్ణుప్రియ ఏడుస్తుంది. నిఖిల్ అరే రేషన్ అందరిది గారా ఇందులో ఏంటని చెప్పి మనీ మనీ అది అన్నాడు. కానీ సీత అనేది ఎందుకు ఏడుస్తుందో పెచ్చ లైట్ అది అని చెప్పి ప్రేరణ మణికంఠ అంది నీ వల్లే ఇది అంది. ఇది నెక్స్ట్ మళ్ళీ కూడా అంటే ఒకసారి పెద్ద గొడవ అవుతుంది. అంటే మరి ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు కదా రూలు అది అని చెప్పి అంటాడు. నిఖిల్ ఒకలా వేసావంట నిజమేనా అని చెప్పి ప్రేరణ దగ్గర కనుక్కోవడానికి వచ్చాడు. ప్రేరణకు అప్పుడుదా తెలియదు నేను ఒకలా వేసాను అన్న విషయం ప్రేరణ తెలియదు. కొన్నిసార్లు ఏంటంటే విష్ణుప్రియ ఫ్యాన్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ప్రేరణ రూడ్గా వేసింది అనిపిస్తుంది, ప్రేరణ ఫ్యాన్స్ మామూలుగా వేసింది కదా అనిపిస్తుంది. నాకైతే కొంచెం యావరేజ్గా అనిపించింది అటు ఇటు కాకుండా. బట్ నా ప్రాబ్లం ఏంటంటే నేను అటు సైడ్ ఇటు సైడ్ అంటే అటు ఆకలి సైడ్ తెలుసు నాకు, ఎందుకంటే నాకు ఇప్పుడు చాకలేస్తుంది కాబట్టి తెల్లారుజామున 3:30 ఏం దొరికితే. ఇంకో సైడ్ ఏమో ప్రేరణ సైడ్ తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పెద్ద టాస్క్ ఊడిపోయారు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఉన్నారు, అసలు వాళ్ళకి ఆకలి లేదు. ఈ మణికంఠ వచ్చి లాక్కోవడం వల్ల ఈ ఆకలి కోసం వచ్చారు వీళ్ళు.
నేను నార్మల్గానే వేశానని చెప్పి ప్రేరణ అంటుంది. మనీ ఇంటెన్షన్ మాత్రం హట్టింగ్ అయ్యింది అని చెప్పి తన ముందు ఫస్ట్ వెయ్యను అనింది, నేను వేస్తున్నాను. ఈ లోపల తనకి ఏమనిపించింది అంటే అంటే ఫస్ట్ నేను వెయ్యను అంది, ఈ లోపల తినేస్తున్నాడు. వేస్తుంటే తీట రావట్లేదు తనకి. సో తనేమనుకుంది ప్రేరణ, సర్లే ఒక సెకండ్లో రియలైజేషన్ ఏది వచ్చి ఇంకో నేను వేస్తానని చెప్పి వేసింది. డిస్టెన్స్ లాంగ్ ఉండేపాటికి ఆ దోశ వేసిన విధానం కొంచెం విష్ణుప్రియకి హట్టింగ్ అనిపించి ఉండొచ్చు. క్లియర్గా అన్ఇంటెన్షనల్ అని చెప్పాడు పాపం. మనకంటే అయితే క్లియర్గా అన్ఇంటెన్షనల్ అని చెప్తా ఉన్నాడు. వద్దన్న అమ్మాయి వేస్తే అంటే ఫస్ట్ వద్దంది కదా, మళ్ళీ వేస్తే అమ్మాయి హర్ట్ఫుల్గా ఫీల్ అయ్యింది అని చెప్పాడు. నిఖిల్ ఫుడ్ విషయంలో ఎందుకు చేయాలి ఇదంతా అని చెప్పి అంటే యష్మి వచ్చింది అన్నమాట. యష్మి అందరూ ఎక్కడున్నారు, అరే మా దోశలు మేము వేసుకుందాం అని చెప్పి బయట మేము చెప్పుకున్నాము అని చెప్పి ప్రేరణ, మన దోశలు మనమే వేసుకుందాము, వాళ్ళు వేసుకోవాలని చెప్పాము. ఒక్క సెకండ్కి అది చెప్పాను కానీ నేనే వేసా. సో తనకు అలా అనిపించింది, మనం వేసుకుందాం అని చెప్పి. కానీ పాపం అని చెప్పి తీటో రాక ఏం చూసి సర్లే అని చెప్పి వేసాను అన్నట్టు ఈవిడ ఇంటెన్షన్. నిజంగా అయితే మనస్ఫూర్తిగా మాత్రం అంత హట్ చేయాలని చెప్పి నాకైతే ఏమనిపించలేదు. నిఖిల్ అలా చేయడం కన్నా అని చెప్పి ఏదో చెప్తుంటే మనీ వద్దన్న అమ్మాయివి నువ్వు వేసావు సరే అని చెప్పి ప్రేరణ, వద్దన్న అమ్మాయి నువ్వు వేసావు కదా అంటే నేను వేసాను కానీ ప్లేట్లోనే కదా వేసాను, నేను ఎక్కడ వేసేలేదు కదా, ఎక్కడ విసిరేలేదు కదా అని చెప్పి అంటే నువ్వు ఇష్టం లేకుండా చిరాగ్గా వేసావు కదా, ఆవిడికి చిరాగ్గా అనిపిస్తుంది అది అని చెప్పి. విష్ణుప్రియ మహాన్ అవ్వద్దు అని, ఆ విష్ణుప్రియ కూడా అక్కడ ఉందన్నమాట. నువ్వు మహాన్ అవ్వద్దు అని అనలేదా అంటే అది ప్రేరణ అంటే తర్వాత అది నీకు వేసిన తర్వాత కదా, దోశ వేసేసింది దాని తర్వాత అంటుంది నువ్వు మహాన్ అవ్వద్దు ఎందుకు అందరికీ వేస్తాను అంటే మన వరకే కదా అనుకున్నాము అని చెప్పి. మరి ఫస్ట్ విష్ణు వెళ్ళి తిను అని చెప్పాడు. నాకు నచ్చడం లేదు అంత గొడవ, నువ్వు వెళ్ళి తిను, నేను వచ్చాను కదా, నేను వేసి ఇచ్చాను కదా, నువ్వు అయ్యే తిను అని చెప్పాడు. విష్ణుప్రియ ఇలా వేసి ఇచ్చింది అని చెప్పి మళ్ళీ వేసి చూపించింది అనమాట. మరి నువ్వు చెప్పు నీకు ఎలా అనిపించింది ఏంటంటే, మరి నేనైతే పేస్ట్ చూడలేదా, నేను మధ్యలో ఉన్నాను కదా అని చెప్పి నువ్వు వేసింది తీసుకుంటా, బట్ స్టిల్ నువ్వు వేసింది తీసుకుంటా కానీ నాకు అదే ఆలోచన వస్తుంది అలా వేసింది అని చెప్పి మరి చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది ప్రేరణ అని చెప్పి ప్రేరణ చెప్తున్నాడు. ప్రేరణ నువ్వు మాట్లాడక నాతో అని చెప్పింది. ఎందుకంటే ఇంత రచ్చ అయింది ఈయన వల్లే. సో ఈయనే తీసుకొచ్చి దగ్గర నుండి ఇచ్చాడు కాబట్టి తన పాయింట్లో ప్రేరణ అలా ఉందన్నమాట. మనీ ఇక్కడ మనీ ఏం చేశాడంటే అప్పుడు దాకా నెమ్మదిగా మాట్లాడి నాకు కూడా ఇది కొంచెం స్ట్రాటజికల్గా అనిపించింది. అందరూ వచ్చారు, హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కటి కొంచెం గట్టిగా మాట్లాడి గట్టిగా ఇచ్చాడు అనమాట. ఏంటంటే నా కళ్ళ ముందు రాంగ్ జరిగింది, ఇక్కడ మాట్లాడొద్దు అంటే అలాగా, నువ్వు చేసింది అప్పటికప్పుడు వద్దని పెట్టి నువ్వు చేసావు, మళ్ళీ అప్పటికప్పుడు నువ్వు చేయనన్నావు, మళ్ళీ అప్పటికప్పుడు వద్దని పెట్టి మళ్ళీ వేస్తే హర్ట్ఫుల్గా ఉండదా, నువ్వు రాంగ్ చేస్తే రాంగే, బట్ నీ ఇంటెన్షన్ మాత్రం ప్యూర్గా ఉంది కాబట్టి నేను ఇంకా నిన్ను వెనకేసుకొస్తున్నాను అని చెప్పి గట్టిగా ప్రేరణ మీద అయితే ప్రేరణ ఏమీ వెళ్ళా, నాకు అర్థం కాలేదు ఎందుకనలేదు అని చెప్పి. ఇంత మరి ప్రాసెస్ చేసుకోలేకపోయింది ఏంటో కానీ వద్దన్నావు కదా మళ్ళీ ఎందుకు వేసావు అని చెప్పి మళ్ళీ అడిగాడు. కాసేపు ఆగింది తర్వాత గ్యాప్ ఇచ్చి. ప్రేరణ ఏమో ఆ సెకండ్కి అన్నాను కానీ ఆకలి పాయింట్ నాకు కూడా అనిపిస్తుంది కదా వేసాను అని అంటే, మరి వేస్తే వేసావు కొంచెం స్మైల్ చేయొచ్చు కదా తను తీసుకునేది అంట. రే నేను రాసుకొడిపోయినా నాకు స్మైల్ ఎలా వస్తుందా, స్మైల్ నా ఇష్టం కదా అంటది యష్మి. నువ్వు ఆ పాయింట్ ఎందుకు చెప్పట్లేదు, మనం బయట అనుకున్నాం కదా అది చెప్పచ్చు కదా, నువ్వు అదెందుకు వీళ్ళందరికీ చెప్పట్లేదు. ఫస్ట్ అయితే వీళ్ళు ముగ్గురు ఉన్నారు, ఇప్పుడు అందరూ వచ్చారనమాట. చెప్పట్లేదు అంటే విష్ణుప్రియ అరే నేను వచ్చి కూర్చున్నా కదరా ఫస్ట్ నేనే ముందు నుంచి వెయిట్ చేస్తున్నాను దోశల కోసం, మనం దాచిపెట్టుకుందాము అది ఇది నాకు వినిపించింది. ప్రస్తుతానికి ఇది అందరి రేషన్ కదా, తను నామినేట్ చేసిందే 2 eggs అని. విష్ణుప్రియకి రాంగ్గా కమ్యూనికేట్ అయింది, రాంగ్గా అర్థం చేసుకుంది, కమ్యూనికేషన్ కాదు. ఎలా అంటే వీళ్ళు ఉన్న దోశల పిండిలో అంటే 24 ఇచ్చే దోశల పిండిలో 12 దోశలు వేసుకుందాం అనుకున్నారు. సరే 20 అనుకోండి, అందులో వీళ్ళు 6గురికి 2 వేసుకున్నారు. విష్ణుప్రియ మొత్తం రేషన్ దాచేసుకుంటున్నారు, ఇది కామన్ రేషన్ కదా అనుకుంది. ఆ కన్ఫ్యూజన్ తనకి క్లియర్ అవ్వాలా. ప్రేరణ తర్వాత వచ్చి ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా అప్పటికి తను అర్థం చేసుకోవాలనుకుంది, అర్థం చేసుకుంది, అప్పటికి కూడా క్లియర్ అవ్వాలి. అందుకని తను ఇంకా ఎక్కువ ఫీల్ అవుతుంది. సోనియా ఏమంటుందంటే వచ్చి అన్ఇంటెన్షనలే కదా సారీ చెప్పేసి అయిపోయింది అని చెప్పి కొంచెం దగ్గరికి వచ్చి ప్రేరణకి చెప్పింది అనమాట. విష్ణుప్రియ మీ చీఫ్ ఏమైనా దాచిపెట్టమన్నాడా, నేను తింటుంటే నువ్వు వేసిన విధానం ఏం బాగాలేదు అయ్యి అని చెప్పి విష్ణుప్రియ అంటుంది. ప్రేరణ ఐఎమ్ సారీ, నేను రియల్లీ నార్మల్గానే వేశాను, మైండ్లో ఒకటి ఉంటే చూసే విధానం కూడా అలానే ఉంటుంది అని చెప్పి. అంటే వీళ్ళిద్దరికి నామినేషన్స్ అయ్యి గొడవైనాయి కాబట్టి నీ మైండ్లో రాంగ్గా ఉంది కాబట్టి నీ చూసే విధానం కూడా ఇలాగే ఉంది అని చెప్పింది. విష్ణుప్రియ నువ్వు వీడియో అడిగి నువ్వు చూసుకో, రిపీట్ మోడ్లో చూసుకో, నీకు అర్థమైంది, నీకు మనసులో అలా ఉంది కాబట్టే నువ్వు ఇలా వేసావు, అసలు నీకు అసలు పెట్టే బుద్ధే లేదు, ఇవ్వాలని లేదు, నీకు దాచుకోవాలని ఉంది, దట్స్ గో యూ గాట్ యాంగ్రీ అన్నది. ఇది రాంగ్ అనింది అనిపించింది విష్ణుప్రియ. నీ మనసులో బుద్ధి అలా ఉంది, నీకు పెట్టాలనే లేదు అని చెప్పి. ఎందుకంటే నాకు డిస్కషన్స్ ద్వారా అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఇంట్లో పనులు చేస్తున్నారు కదా, నిఖిల్ వాళ్ళ ప్లాన్ ఏది చేయట్లా. మధ్యాహ్నం అంటే వీళ్ళు ఫుడ్ వండటానికి నిఖిల్ ఎవరినో ఒకరు పంపిస్తారు, హెల్ప్ చేయకండి, ఎవరిని పంపించకపోతే ఒంటి చేతితో ప్రేరణ వండి పెట్టిందంట అందరికి. పెట్టే బుద్ధి లేదు, ఇవన్నీ కొంచెం ఓవర్గా అనిపించినాయి. ఎందుకంటే వీళ్ళిద్దరికి పడట్లా సంహవ్
ఆ 2 ఎగ్స్ తర్వాత ఇంకొంచెం ఎక్కువైంది. సో 2 ఎగ్ల కోసం నామినేట్ చేసినప్పుడు కూడా బ్రెయిన్లెస్ పీపుల్ అని చెప్పి తను తిట్టడం, యూజ్లెస్ పీపుల్ అని చెప్పి తిట్టడం చూడొచ్చు కదా. సో సమ్హౌ బోత్ ఇద్దరు, ఒకళ్ళు కాదు ఇద్దరు అది క్యారీ చేస్తున్నారు. సో ఈయన దానికి మధ్యలో బ్రిడ్జ్ లాగా అయ్యి ఆ గొడవ స్టార్ట్ అయిందనమాట. ప్రేరణ నేను నార్మల్గానే వేశాను, డోంట్ ఇంక్రీజ్ ద టాపిక్ అంది. అబ్బాయి వాడికి 2 సైడ్లు, వాడికి ఒక్కడికే 2 సైడ్లు తెలిసి ఇక్కడ మనీగా అనమాట. సో ఆయన అన్నది మనం బయట అలా అనుకున్నాం కదా, మరి ఇక్కడ ఏమైందో తెలియదు అని చెప్పి సోనియా సరే ఇలా జైల్లో వేసినట్టు వేసింది అంది. నేను సారీ చెప్పమని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. నెక్స్ట్ మరి నాకు నిన్ను రీక్రియేట్ చేయమంటే నేను సీన్ రీక్రియేట్ చేసి చూపిస్తాను, అంతకుమించి నేనేం చేయలేనంటే యష్మి అవసరం లేదు, నువ్వు ఇప్పుడు చేసింది చాలు నెక్స్ట్ చాలా సీరియస్గా చెప్పింది. నిఖిల్ మన రేషను మన కోసమే అనుకున్నాం కదా, అందరి కోసం అనుకున్నాం కదా అంటే యష్మి నిజంగా మాకు అలాంటి ఫీలింగ్ ఉంటే మధ్యాహ్నం కూడా అంత రెస్పాన్సిబిలిటీ తీసుకునేది కాదు కదా అని చెప్పి చెప్పింది. అలాగే ప్రేరణ ఐ సెడ్ సారీ, నేను నీతో అలా చేయలేదు అని చెప్పి చాలాసార్లు ప్రేరణ సారీ చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ 4-5 సార్లు చెప్పింది. పొద్దున్నుండి నేను అలానే వేస్తున్నాను దోశ, నీకేం సపరేట్గా వేయలేదు స్పీడ్గా, నేను పొద్దున్నుంచి అలాగే వేస్తున్నాను, ఇంటెన్షనల్ అలా ఏమీ లేదు, ఇవ్వాలని లేకపోతే అసలు ఇచ్చేదాన్నే కాదు, సో మనీనే ఇచ్చేవాడు. ఆమెకు ఆకలి వేస్తే ఫస్ట్ తనకి ఇచ్చేద్దాము అని చెప్పి, అంటే ఫస్ట్ ఎవరైనా కానీ తనకి ఇచ్చేద్దాం అయిపోయిద్దేమో అని చెప్పి తనకి ఇచ్చేసాను అంతే అని చెప్పింది. యష్మి తనకి ఇంటెన్షన్ అలా ఉండుంటే వేయదు కదరా, ఐఎమ్ సారీ వద్దు కావాలని వాడు కావాలని చెప్పి ఇంక్రీజ్ చేస్తున్నాడు అని చెప్పి మనీ మీదకి వచ్చింది అనమాట. మణికంఠ మీద చెప్పారు. అభయ్ ఏమన్నాడంటే నబీల్కి ప్రేరణకి ఇంత వారైతే మన సాక్స్ టాస్క్లో తను నవ్వుకుంటూ వచ్చి నబీల్కి వేసి పెట్టింది. సో ప్రేరణకి అలాంటి ఇంటెన్షన్ ఏమీ లేదు అని చెప్పి తిని కూడా చెప్పామట. ప్రేరణ ఒక పాయింట్ కావాలి, ఇన్హ్యూమన్ అని చెప్పాలి, దానికోసం ఇదంతా చేశారు అన్నట్టు ప్రేరణ ఫీల్ అవుతుంది. విష్ణుప్రియ ఐ అండర్స్టూడ్ ద డిస్కంఫర్ట్, అందుకే నేను మనీకే చెప్పమని చెప్పి అయిపోయిన తర్వాత దోశని ఇలా విదిలించింది నా ప్లేట్లో, ఐ కుడ్ నాట్ టేక్ ఇట్ అని ఈవిడ ఇంకో సైడ్ వేరే వాళ్ళకి చెప్పుకుంటుంది అనమాట. మనీ వేసిన దోశ కూడా కూర్చుంది అంటే నాకు ఏడుపు వచ్చేసింది, అది గుర్తొచ్చింది, ఒకసారికి ఎవరు ఇచ్చింది. నెక్స్ట్ యష్మి ఏమో విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి మా అందరికన్నా నీకే ఎక్కువ తెలుస్తేను ప్రేరణ, సో తన ఇంటెన్షన్ నీకు తెలియదు అంటే వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేశారు కదా ఈ షోకి రాకముందు కేబీకేజీ షోలో, సో దాని గురించి చెప్పిందంట. దాని గురించి చెప్పింది. సో ప్రేరణ ఐ ఆమ్ ఆల్సో సారీ బట్ ఐ డిడ్ంట్ మీన్ ఇట్ అని చెప్పి మళ్ళీ ఇంకోసారి సారీ చెప్పింది. చాలాసార్లు సారీలు చెప్తూనే ఉంది, ఇంకా పర్సనల్గా కూడా వెళ్ళి చెప్పింది. సోనియా తర్వాత ప్రేరణ దోశలు మళ్ళీ ప్రిపేర్ చేసింది. సోనియా ఇచ్చేసి ఒకసారి చెప్పు అని చెప్పి ఆల్రెడీ ఆవిడ చేసింది, దానికి మళ్ళీ వచ్చి ఇచ్చేసి అంట. సో వెళ్ళింది ప్రేరణ, దోశ వేసింది, తీసుకుని వెళ్ళింది, విష్ణుకి ఇచ్చింది. ఐ డిడెంట్ మీన్ ఇట్ అని చెప్పి తనకు తినిపిస్తే తినింది. సో తిన్న తర్వాత అక్కడ నిఖిల్ అందరూ ఉన్నారు అంటే వెంటనే నుంచుంది ప్రేరణ. నుంచిన తర్వాత ఐ డిడెంట్ మీన్ ఇట్ దగ్గర ప్రేరణకు ఫుల్ ఏడుపు వచ్చేసింది. నిఖిల్ని పట్టుకుని గట్టిగా ఇచ్చేసింది. విష్ణుప్రియ కూడా తిరిగి సారీ చెప్పింది. ఐఎమ్ సారీ అంటే ఐఎమ్ సారీ అని చెప్పి ఇద్దరు చెప్పుకున్నారు. నిఖిల్ అరే కొన్నిసార్లు అలా అయిపోతుంది, కామ్ డౌన్, ఇంకా వదిలేయండి ఈ టాపిక్ని అని చెప్పి. విష్ణుప్రియ అందరికీ సో ఐఎమ్ గుడ్, ఐఎమ్ సారీ, నా వల్ల ఇలా హౌస్ హార్మోని చెడిపోయింది అని చెప్పింది. దాని తర్వాత నాకు ఏదో కట్ అయింది, ఇక్కడ మరి కట్ అయిందో లేదంటే అక్కడ కట్ చేసేదో తెలియదు కానీ రికార్డింగ్లో కొంచెం అలా గ్లిచ్ అయితే వచ్చింది. అబ్బాయి నేను గేమ్ ఆడితే నాకు స్వార్థం ఉంది అన్నాడని చెప్పి మణికంటే కొంచెం లౌడ్గా అందరూ వాళ్ళు మాట్లాడాడు కాబట్టి యష్మి పెద్ద మాటలు ఎందుకయ్యా, వాడికి ఎలా కావాలో అలా మారుస్తూ ఉంటాడు, యష్మి కంటే కోపం ఉంది కాబట్టి తను మణికంఠ మీద తిప్పుతూ ఉంటుందిలేండి. సో నెక్స్ట్ అబ్బాయి నీకు ఆనెస్ట్గా తప్పు అనిపిస్తే నువ్వు సారీ చెప్పు, మీ ఇద్దరు ఎలా సాల్వ్ చేసుకుంటారు, ఇది మీ ఇద్దరు ఇండివిజువల్ సంబంధించిన విషయం, మేము ఎవరు ఇన్వాల్వ్ అవ్వమని చెప్పాడు. నబీల్ సిచ్యువేషన్ని రీక్రియేట్ చేస్తాడు అన్నాడంటే ఏదో అన్నాడబ్బా మర్చిపోయా, సరిగ్గా రాసుకోలే. యష్మి ఇంటెన్షన్ అలా ఉంటే ఎందుకు చేస్తుంది, అసలు చేయదు కదా, మధ్యలో బకరాగాడు వచ్చి ఇష్యూ చేస్తాడు అని చెప్పి మళ్ళీ మణికంఠనే ఇప్పుడు యష్మి వేసుకుంటా ఉంది. నిఖిల్ మనీ ఏమో ఇలా చెప్పాడు, సో ఎందుకు వచ్చానంటే నేను మనీది విన్నాను విష్ణుది విన్నాను, నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే ఐ నో ప్రేరణ తను అలా కాదని నాకు తెలిసే కదా వచ్చానని చెప్పి తన పాయింట్ అని చెప్పాడు. యష్మి వాడు కావాలని మాట్లాడుతున్నాడు, మణికంఠ అందరి దగ్గర గట్టిగా చెప్తా ఉన్నాడు. నిఖిల్ వాడు చెప్తున్నప్పుడు ఎవరు వినదో ఏదో అన్నాడు అనమాట. యష్మి నా ఇంటెన్షన్ ఇది, ఆడి చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ప్రేరణ అని అడుగుతున్నారు. గట్టిగా చెప్పాడు కదా, చెప్పినప్పుడు నువ్వు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అంటే యష్మి నువ్వు ఎందుకు అప్పుడు మాట్లాడలేదు, అప్పుడే మాట్లాడదు కదా అంటే ప్రేరణ నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఎందుకు చెప్పడం, ప్రొలాంగ్ చేయడం ఇష్టం నాకు చెప్పలేదు అందే నిఖిల్, నేను విష్ణు వర్షన్ విన్నా మణికంఠ వర్షన్ విన్నా, సో అందుకోసం చెప్పడికి వచ్చాను అంతే తప్పితే నువ్వు తప్పు చేసావని చెప్పి నేను నమ్మలేదులే అని చెప్పి. ప్రేరణ కెమెరాస్ ఉన్నాయి నేను ఎందుకు అలా చేస్తాను అంత ఇదిగా అంత తూచిగా అన్నట్టు చెప్పింది.
ఇంకోటి అన్నాడు నిఖిల్, వాడు ఏం రెచ్చగొట్టాడో తెలియదు కదా లోపల, మనం ఎవరూ లేము, ఏమైందో ఏంటో అని చెప్పి. సో మణికంఠన్ అనమాట. ఎండ్ ఆఫ్ ద డే ఇల్లు ఒకటే, మణికంఠ బయట అయిపోతాడు ఆబ్వియస్గా. మేము అబ్బాయిని పిలిచి పని చేద్దాము, రాంగ్ అయిపోయింది అబ్బాయి, ఎందుకు మనకి ఇదంతా, బిగ్ బాస్తో వాళ్ళతో మనకి ఎందుకు అంటే, లేదు అన్న నేను తీసుకుంటాను బ్లేము, మీకు ఎవరైనా చెప్తే కూడా మీరు మా చీఫ్ని నామినేట్ చేయండి అని చెప్పండి అంటే, అది నామినేషన్ అంతా కాదు, పని చేసుకుందాం అని చెప్పి. ఎందుకంటే ఓం గారికి ఉన్నదే పని చేసుకునే ఇది, ఆ పనిని కూడా నువ్వు తీసుకుని ఏం చేయొద్దంటే పాప ఆయన ఏమైపోతాడు. విష్ణుప్రియ వాళ్ళలో మాట్లాడుకుంటున్నారు, విష్ణుప్రియ, నైనిక వీళ్ళందరూ. ఫుడ్ విషయంలో అలా చేయకని చెప్పి మనీ వేస్తుంటే దోశను తింటే నాకు అదే గుర్తొచ్చింది. మళ్ళీ చెప్పింది, ఆకలి వేస్తుంటే తన మీద అలా పోర్ట్రే చేస్తుంటే నాకేమొస్తుంది, నాకు ఆకలి వేసి నీలా చేస్తుంటే తన మీద రాంగ్గా పోర్ట్రే చేస్తాను, నాకేమొస్తుంది, నాకేం రాదు కదా, నేను ఎందుకు చెప్పుకోలేకపోతున్నానంటే నాకు డిస్టర్బెన్స్ కనిపించింది, సో అందుకోసం తననే చెప్పమన్నాను. అలాగే నాకు ఎగ్జాక్ట్ వర్డ్స్ కూడా తెలియదు, ఏదో అంటుందని తెలుసు కానీ ఎగ్జాక్ట్ వర్డ్స్ కూడా తెలియదు అని చెప్పి నేను అన్నాను. అప్పటికి తనతో ఎవరిదైనా ఆకలంటే ఆకలి అని చెప్పి తనకు చెప్పాను. ప్రేరణ కన్నా నేను ముందే వచ్చి వెయిట్ చేస్తానని చెప్పాను, నా రెడ్డుల కోసం నామినేట్ చేశామని చెప్పానని చెప్పి సీతకును నైనికకి చెప్తుంది. నెక్స్ట్ మణికంఠ సోనియాకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇలా వేసింది, సోనియా అడిగింది, ఇలా వేసిందంట కదా ఫేస్ మీద, నిజమేనా అంటే, లేదు నేను చూడలేదు, కాకపోతే ఏంటంటే ఇంటెన్షన్ మాత్రం అంత రాంగ్ కాదు, ప్యూర్గానే ఉంది, నెగిటివ్ పాయింట్ అయితే అయిపోయింది కానీ బట్ క్లియరే, మిస్టేక్ వాజ్ ప్రేరణ సైడే మిస్టేక్ ఉందని చెప్పాడు. మిస్టేక్ హ్యాపెండ్, ప్రేరణ సైడే హ్యాపెండ్, ఆ టైంలో నువ్వు మహానుభావుడు అవ్వద్దని అంటావు అనేపాటికి ట్రిగ్గర్ అయిపోయింది ఆ అమ్మాయికి అని చెప్పాడు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. దిస్ లేడీ, అప్పుడు నేను చెప్తానే ఉన్నా, దిస్ లేడీ డిడెంట్ గో అన్నాడు. దిస్ లేడీ అని పద్దాకా అంటా ఉన్నాడు. చివరికి వాళ్ళ ఛానల్ కూడా దాన్ని ఏదో ట్రోల్ ఏదో పెట్టారు వీళ్ళు, తను అప్పుడే వెళ్ళుంటే సెటిల్ అయిపోయేది అని చెప్పాడు. నిఖిల్, నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు, దీన్ని చాలా సెన్సిటివ్ అయిపోయింది, నువ్వు అప్పుడే చెప్పాల్సిందే అని చెప్తే, ప్రేరణ నేను మాట్లాడాను రా 10 సార్లు అదే చెప్పాను, ఇంకంతగానే చెప్తే నాకు ఫ్రస్ట్రేషన్ అయిపోయింది అని చెప్పి నేను చెప్పలేదు అని. నెక్స్ట్ ప్రేరణ మనీతో, సో నెక్స్ట్ ఒకసారి సార్ట్అవుట్ చేసుకోండి అన్నట్టు నిఖిల్ యష్మిలు అందరూ చెప్తే లోపలికి వెళ్తున్నాను. మనీ ఎక్కడే ఉన్నాడు, నీ వల్లే పెద్దదయ్యింది అని చెప్పి గట్టిగా ఉంది. అంటే మరి నా మీదకి ఎట్లా తెస్తావు, నేనేం చేశానంటే షటప్ అంది సీరియస్గా. ప్రేరణ ఫుల్ యాటిట్యూడ్ తెలియదు ఇక్కడ మాత్రం. మణికంఠ కూడా యూ షటప్ అన్నాడు. సో క్లియర్గా తెలుస్తుంది ఫుటేజ్లో అని చెప్పి మణికంఠ చెప్తున్నాడు అనమాట. ప్రేరణ మంచిది, నువ్వు ఎంత వరస్ట్ ఫెయిల్ తెలుస్తుంది ఆ ఫుటేజ్లో కూడా అని అంటుంది అనమాట. నువ్వు ఎలా ఫ్లిప్ అవుతున్నావు కూడా తెలుస్తుంది అని చెప్పి, మరి నువ్వేంటి మొత్తం వదిలేసి ఇప్పుడు నా మీద రబ్ చేస్తున్నావు, హౌస్ ముందు అందరి ముందు మరి మాట్లాడాల్సింది కదా, ఎందుకు మాట్లాడలేదు, మిస్టేక్ చేసి రబ్ చేయడం కరెక్ట్ కదా, తిని హాల్లో వెళ్తానే మాట్లాడుతుంది కానీ అందరూ వేరే స్పేస్లో ఉన్నారు, ఇందాకైతే అందరూ ఒకే చోట ఉన్నారు. మిస్టేక్ చేసి నాకు చెప్తాను, మరి సిచ్యువేషన్ అసలు అవ్వకముందే ట్రై చేశాను నేను రమ్మని, నువ్వు రాలేదు అది అని చెప్పి ప్రేరణ ఓరా అంది. నేను ఒకసారి ఏంది ప్రేరణ ఇంత యాటిట్యూడ్ ఎందుకని చెప్పి. సో బయట వీళ్ళందరూ మాట్లాడిన మాటలకి ఫుల్ అంటే మణికంఠ అంతే అన్నదానికి ఫుల్ అప్పులో ఉందన్నమాట. లోపలికి వచ్చారు, విష్ణు లోపల రూమ్లోకి వచ్చింది, వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు. మరి విష్ణు ఎంత క్లియర్గా చెప్తుందో చూడు, నీ వల్లే అని చెప్పి నా మీద నెట్టేసింది పెద్దగా అని చెప్తే ప్రేరణ గెట్అవుట్ అంది. ఏంది అసలు ఒక అమ్మాయి, అసలు నాకైతే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్రేరణ నచ్చింది కానీ ఇది రాంగ్. అంటే ఆ యాటిట్యూడ్ ఇవన్నీ బాగున్నాయి, అసలు ఆ వాయిస్ లేదంటే ఆ కమాండ్ అంతా బాగుంది కానీ రాంగ్ యాటిట్యూడ్ అయిపోయింది. ఇదే కొంచెం పాజిటివ్ సైడ్ ఉంటే ఇది చూపిస్తే మాత్రం ప్రేరణ టాప్ కంటెస్టెంట్ అయ్యేదేమో అనిపించింది. ఇప్పటికీ మంచి కంటెస్టెంట్, ఆ టాస్క్ ఆడిన విధానంగా లేదు కానీ బట్ ఇక్కడ మాత్రం మణికంఠ నాకు కొద్దిగా రాంగ్గా అనిపిస్తుంది. కొద్దిగా ఎక్స్టెండ్ చేశాడు, గట్టిగా అరిచి అందరి ముందు కొద్దిగా బిల్డప్గా కొంచెం డ్రమాటిక్గా. మణికంఠది ఎలా ఉంటుంది అంటే డ్రమాటిక్గా ఉంటుంది, నాకు డ్రామా అనిపిస్తుంది చాలాసార్లు. తను మాట్లాడే మాటలు నార్మల్గా అనిపించవు, హైలీ టెక్నికల్గా అనిపిస్తాయి, ఒకసారి కొన్ని డ్రామాగా అనిపిస్తాయి. మరి నేచరే అంతా మనిషి అంతా అన్నది నాకు అర్థం కాదు ఇప్పటికీ. ఇంకొంచెం రోజులు పట్టిద్దేమో డీ కూడా చేయడానికి. ప్రేరణ గెటౌట్ అంటే మణికంఠ ఏమో నా మీదకి రాదు ఈ డట్టు, నీ మీదే ఉంటుంది అని చెప్తే ప్రేరణ నా వల్ల మిస్టేక్ అయింది కదా, నా మీద పడిద్ది, నువ్వు బయటికి పో అందనమాట. విష్ణుప్రియ తన వల్ల కాదు కదా ఇదంతా జరిగిందని చెప్పి విష్ణుప్రియ అంటే ప్రేరణ నువ్వు ఉండి నీకు చెప్తాను అని చెప్పింది. మనీ డోంట్ షో మీ దిస్ యాటిట్యూడ్ అంటాడు. ప్రేరణ పో అంటది. మరి నీకు హెల్ప్ చేస్తే నా మీద డట్ అంటుతావు అది అంటే ప్రేరణ మళ్ళీ గో అంటది అనమాట. మరి నేను బ్యాడ్ అయిపోతాను, నువ్వు నోరు విప్పు విష్ణుప్రియ అని చెప్పి విష్ణుప్రియ దగ్గర కొంచెం ఏడుస్తా మామ పెడతాడు. విష్ణుప్రియ ఎందుకు బ్యాడ్ అవుతావు, నువ్వు సో మెనీ కెమెరాస్ ఉన్నాయి అది అని చెప్తాంటే మరి వెళ్తా నీలో నేను మార్నింగే అనుకున్నాను, విన్నర్ని చూశాను అనుకున్నా, ఇప్పుడు నువ్వు పడిపోయావు అంటాడు. ఇది డ్రామాటిక్ అనిపించింది. ఆయన చెప్పిన స్లాంగ్ అదొక ఆ డైలాగ్ డెలివరీ అవి కూడా కొంచెం డ్రామాగా అనిపిస్తూ ఉంటాయి. బట్ ఇలా చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రేరణ విష్ణుప్రియని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసింది ఏం జరిగింది ఏంటి అని చెప్పి. బయట మేము మాట్లాడుకున్నాము,
మా ఫ్రస్ట్రేషన్లో మేము ఉన్నాము, సంచాలక డెసిషన్ రేషన్లో మాకు ఉండదు. సో ఉన్న దోశల్లో తినేస్తే తిరిగి తెలుగు రాదు కదా, కమ్యూనికేట్ కూడా చేయడం రాదు. మా దోశలు మీకు తిందాము, మీది మీకు వదిలేద్దాం అని చెప్పకుండా రాంగ్గా చెప్పింది. అప్పటికే అమ్మాయికి అర్థం కాల విష్ణుప్రియకి. ఉన్న దోశలు తినేస్తే తర్వాత ఏం దొరుకుతుందో తెలియదు కదా, ఉన్న దానిలో మన టీంకి వేసేసి మనం వెళ్ళిపోదాం అనుకున్నాము, దోచుకోవాలి అని చెప్పి నేను చెప్పలేదు. వీడికి ఏం చెప్పానంటే మనం వేసుకుందాం అని చెప్పాను, వాళ్ళకి అని చెప్పాను. నువ్వు ఉన్నావని నాకు తెలియదు, అంటే నువ్వు ఫస్ట్ వచ్చావని నాకు తెలియదు. దాని తర్వాత చెప్పాడు నువ్వు ఫస్ట్ వచ్చావని చెప్పి. సరే ఆకలిగా ఉంది కదా అని చెప్పి నేను అసలు ఫస్ట్ వేయకూడదు అనుకో, ఆకలిగా ఉంది కదా అని చెప్పి నీకు వేసాను. మాది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నాది నీకు వేసాను అన్నట్టు చెప్పింది అనమాట. నేను రూడ్గా వద్దు అనుకొని నీకు వేయలేదు. సో వద్దు అనుకుంటే అసలు నేను దోశ వేసేదాన్ని కాదు నీకు అని చెప్పింది. నాది అయిపోయింది కాబట్టి వేసా. ఆ ఫ్రస్ట్రేషన్లో అది అలా ట్రాన్స్ఫర్ అయింది. నీకు ఆకలేస్తుందని చెప్పి వేసాను, నీకు కట్ అయింది కాబట్టి సారీ అని చెప్పాను. సో ఎందుకంటే నా ఇంటెన్షన్ అయితే అది కాదు, ఇవ్వకూడదంటే అసలు నేను ఇవ్వను అని చెప్పింది, క్లియర్గా చెప్పింది. దాని తర్వాత వాడు అక్కడికి వచ్చేసి ఒక్కొక్కరికి పిలిచి ఏంటి అలా ఆకలితో ఉన్న అమ్మాయికి అలా ఎలా చేస్తారా అని చెప్పి అదే స్లాంగ్లో అందరికి ఇదే డైలాగులు చెప్తున్నాడు. సో అది ఐ మెంట్ హీ డ్రమటైజ్డ్. సో ఇప్పుడు నేను తనతో మాట్లాడిన విధానానికి కారణం అదే అని చెప్పి అప్పుడు చెప్పింది అనమాట. సో ప్రతి ఒక్కరికి ఇలా చెప్తున్నాడు అని చెప్పి. నేను అసలు ఆమెకి ఇవ్వద్దు అనలేదు, మాది మనం చూసుకొని వెళ్ళిపోదామని చెప్పాను. సో నీకు ఇంకా అలా అనిపించింది అని చెప్తే మహానవ్వుకు అంటే ఏంటంటే మాది మనం చూసుకుందాం అనుకోదు కదా, నువ్వు అందరికీ ఎందుకు వేస్తున్నావు అని చెప్పి దాని గురించి మహానన్న అంటే విష్ణుప్రియ అది అందరు రేషన్ కదా అని సింపుల్గా అడిగింది. సో విష్ణుప్రియకి అర్థం కాల, వీళ్ళు మొత్తం రేషన్ తీసేసుకుంటున్నారేమో అనుకుంది. అంటే అదేరా ప్రేరణ, నేనేమన్నా అంటే మాది మేము వేసుకుందాం అంటున్నాను, నువ్వు ముందు వచ్చావని నాకు తెలియదు కదా, వాడు అక్కడ కూడా డ్రమటైజ్ చేసి చెప్పాడు, అందుకే అలా చెప్పాను. అప్పుడు తర్వాత నెక్స్ట్ లైన్లో చెప్పింది ఆల్ 6 మెంబర్స్కి 12 వేసుకుని వెళ్ళిపోదాము, దట్ వాజ్ ద ఓన్లీ పాయింట్ అని చెప్పింది. కానీ ఇదే ఫస్ట్ ఉండింటే విష్ణుప్రియకి క్లియర్గా అర్థమయ్యేది. సో కానీ ఎంత అయిపోయిన తర్వాత విష్ణుప్రియ ప్రేరణ కోసం ఏమనుకోవాలి అది అనేసుకుంది. ఇప్పుడు ఎంత చెప్పినా ఏం అర్థం కాదు. నీకు నిజంగా అనిపిస్తే నేను ఇప్పుడు చెప్పింది తీసుకో, లేదన్నా ఓకే. వాడు అలా డ్రమటైజ్ చేశాడు కాబట్టే నేను అలా అన్నాను. వాడందరికీ అదే చెప్తున్నాడు, అరే ఒక ఆకలితో ఉన్న అమ్మాయికి ఎందుకు అలా చేస్తారు అని చెప్పి అందరికీ ఇదే చెప్తున్నాడు అని చెప్పి ఇదే స్లాంగ్లో కూడా చెప్తానని చెప్పింది విష్ణుప్రియ. నేను కూడా ఏడ్ చేశాక అందరికీ సారీ చెప్పా, అర్థం చేసుకున్నాను. సో ఏంటంటే మీరు ఇప్పుడే ఆ గేమ్ అయింది, మళ్ళీ మీరు ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటారు, కానీ నేనైతే ఏదైనా కంటెంట్ కోసం చేశారేమో అనుకుంటారేమో, నేను కాదని చెప్పింది. ఎందుకు వచ్చింది ఈ వర్డ్ నాకు అర్థం కాల, ఎవరు అక్కడ ఏం అనలేదు ఈ విషయంలో, మరి తనకి తనే ఫీల్ అయినట్టుంది. ప్రేరణ నాకు నెగిటివ్ అయింది కదా, స్టిల్ ఐ డోంట్ కేర్ అంది. సో నువ్వు నన్ను నెగిటివ్ చేసావని కాదు, అలా అయ్యింది, అందరి ముందు చెప్పాలంటే చెప్పుకుంటాను, కానీ ఏంటంటే నాకు అలా లేదు, నీకు మాత్రం క్లియర్ చేయాలనుంది, సో నీకు వచ్చి నేను క్లియర్ చేస్తున్నాను, అందుకే చెప్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఓం గారు మీరు మనీకి టోటల్గా అవాయిడ్ చేయండి అని చెప్పారు. నబీల్ ఆయన వచ్చి లొల్లు పట్టుకుంటాడు, మళ్ళీ ఏంటంటే అక్కడ నబీలు ఓం గారు ఉన్నారనమాట. ప్రేరణ పొద్దున్నే విన్నర్ అని చెప్పారు, ఇప్పుడు పడిపోయావని చెప్తున్నాడు, అది కూడా డ్రమటైజ్ చేసి చెప్తున్నాడు. నాకు అది ఓవర్గా ఉందంటే నబీల్ పొద్దున్నుండి యష్మి వెనక పడతానే ఉన్నాడు, ఇన్ని నెగిటివ్ పాయింట్స్ వెతికి ఇప్పుడేమో యష్మి అని చెప్పి ఫట్ చేస్తున్నాడు, ఏంటిది అని చెప్పి నబీల్కి కూడా చిరాగ్గా అనిపించింది. నామినేషన్ చేసినప్పుడు ఎందుకు అట్లా ఊరికినే మళ్ళీ వెనకబట్టం అన్నట్టు నబీల్ అనమాట. ఓం స్ట్రాటజీ అనుకుంటా ఇదేమైనా అని చెప్పి వీళ్ళందరూ కరెక్ట్గా అనుకుంటున్నారని నాకు అనిపించింది. నబీల్ మాట్లాడింది నాకు కరెక్ట్గా అనిపించింది, ఎందుకంటే నాకు కూడా అనిపించింది నువ్వు ఇన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్పి చేసి ఇమీడియట్గా తను కలిసిపోవాలి మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడతారు, అందరూ ఒకేలా ఉంటారు కదా. తర్వాత ఓం గారు మాత్రం ప్రేరణని మెచ్చుకున్నాడు అనమాట. యూ ఫేస్ ఇట్ వెరీ బ్రేవ్లీ ప్రేరణ, సో విత్ లాట్ ఆఫ్ డిగ్నిటీ యూ హ్యావ్ ఫేస్డ్ ఇట్. సో ఇంకా పెద్ద ఇష్యూ అవ్వచ్చు ఇది, బట్ అంటే నబీల్ ఒకళ్ళ ఆకలి అంటే పెట్టరా, ఒకళ్ళకి ఆకలి అంటే పెట్టరా అని చెప్పి అందరికీ చెప్తున్నాడు అని చెప్పి నబీల్ దగ్గరికి కూడా చెప్పినట్టున్నాడు. మరి అందరి దగ్గరికి వెళ్ళి అలా న్యూట్రల్ జోన్లో నేను ఉన్నాను అని చెప్పి నేనే కంట్రోల్ చేశాను, ఇష్యూ పెద్దది ఏదని చెప్పి అందరికీ చెప్తున్నాడంట. మీరు విష్ణుకి ఇది ఓం గారు అంట, మీరు విష్ణుకి దోశ ఇవ్వటం చాలా మెచ్యూర్డ్గా చేశారు, అయ్యో విష్ణు కూడా అంతే మెచ్యూర్డ్గా రిసీవ్ చేసుకుంది అనుకుంటున్నాను, అయినా మనీ ఫ్లిప్ ఫ్లాప్ అని చెప్పి ఇదవుతున్నా ఉన్నారు. సో మనం సపోర్ట్ చేస్తే లైట్గా తీసుకొని మనతోనే ఆడుకోవటం ఇది తప్పు అని చెప్పి ఆయన గురించి చెప్పిన, ఆయన సపోర్ట్ చేశారు కదా లైట్గా తీసుకున్నారు అని చెప్పి. నవీల్ మరీ ప్రతిదానికి టెక్నికల్గా ఏంటన్నా మామూలుగా మాట్లాడచ్చు కదా అని చెప్పి టెక్నికల్ కదా అంటాడు, ఇదంటాడు. తర్వాత ఇంకో డైలాగ్ చెప్తాడు, అది ఇంకో వేరే డిస్కషన్లో చెప్తాడు. ప్రేరణ ఎంతసేపు అయింది, 30 నిమిషాలు. ప్రేరణ మనీ లీడర్ అయితే మనందరం చచ్చిపోయేవాళ్ళం అని చెప్పి అంటే ఓం గారు నేను విష్ణుకి అదే చెప్పాను, రెస్పాన్సిబిలిటీ హ్యూమన్ బీయింగ్ అనేది అందని చెప్పి నవీల్ మనం మనీని చీఫ్ చేసి ఉంటే అని చెప్పి చెప్పంగానే ఓం మీరు కూడా ఆయనకే ఓటేశారు, ఎవరు అన్నారు మీరు మర్చిపోయినారంటే అప్పుడు నాలి ఖర్చుకున్నాడు నబీల్.
యష్మి పృథ్వీ మాట్లాడుకున్నారు సోనియా కోసం. నేను అందరినీ మీకు ఒపీనియన్స్ అడిగి నేను చేశాను. ఆవిడ మాత్రం ఆ ఒపీనియన్ వాయిస్ అవుట్ చేయకుండా వెళ్ళి ఆవిడ అబ్బాయి సపరేట్గా మాట్లాడుకున్నారంటే ఇంకేముంటుంది, అలా ఎలా తెలిసిద్ది నాకు, మన దగ్గరికి కదా చెప్పాలి. నాకైతే ఆవిడ మీద ఇంప్రెషన్ మొత్తం పోయింది. నేను నామినేషన్లోను నెక్స్ట్ ఈరోజు జరిగిన దానికి ఇంప్రెషన్ పోయిందంటే పృథ్వీ కూడా అదే చెప్తాడు. తను కూడా అదే అంది, పాపం ఫీల్ అయ్యి ఉంటుంది నా నామినేషన్ కంటే నేను గట్టిగా ఫీల్ అయ్యాను అని చెప్పి యష్మి చెప్తుంది. నెక్స్ట్ విష్ణుప్రియ, నయనిక, సీత మాట్లాడుకుంటారు. సో విష్ణుప్రియ హీ ట్రై టు రిజాల్వ్ ఓన్లీ, మణికంఠ కోసం మాట్లాడుకుంటారు. నయనిక కూడా మనీని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు, తను కరెక్ట్గానే ఉన్నాడు అని చెప్పి. సీత అంటది లేదు బయట నేను విన్నాను, అబ్బాయి చెప్తుంటే విన్నాను, మనం ఇంకేం పనులు చేయొద్దు, ఫుడ్ మన వరకు చేసుకురండి అని చెప్పి విన్నాను నేను అని చెప్పి. నెక్స్ట్ సోనియా, అబ్బాయి, నిఖిల్ కూర్చున్నారు బెంచ్ మీద బయట. ముగ్గురు సార్టెడ్ అవుట్ చేసుకున్నారు, తెలుగు ఇవన్నీ మాట్లాడుకొని నవ్వుకుంటా చక్కగా. అసలు ఒక ఫ్యామిలీ మళ్ళీ ఒక తల్లి బిడ్డలాగా ముగ్గురు కలిసిపోయారు. విష్ణుప్రియ, మణి. సో మళ్ళీ వాళ్ళిద్దరు మణి బాధపడుతున్న విష్ణుప్రియ వెళ్ళిందనమాట. నువ్వు అలా ఎందుకమ్మా, నువ్వు అలా హట్ అవుతావమ్మా అని చెప్పి విష్ణుప్రియ మణితో. సో మణి ఏమో కొద్దిగా ఏడుస్తున్నాడు, ఏడుపు మొమ్మ పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. తను చేసింది తను చెప్పింది క్లియర్గా రికార్డ్ అయ్యి ఉంది కదా, నువ్వు ఎందుకు ఫీల్ అవుతుందంటే మణి నేను తీసుకోలేను రా, అలా రబ్ చేసేస్తే నా మీదకి నేను తీసుకోలేను, వెళ్ళిపోతుంది అని చెప్పి విష్ణుప్రియ. తన బిహేవియర్ చూస్తే నువ్వు చెప్తే బ్యాడ్ అయిపోతావేంటి, తన బిహేవియర్ రికార్డ్ అయ్యి ఉంది కదా అని చెప్పి. విష్ణు ఎందుకు రియాక్ట్ అంటే నువ్వెందుకు రియాక్ట్ అవ్వట్లేదు తను అలా మాట్లాడుతుంటే అంటే నాకు అదే అర్థం అవ్వలేదు విష్ణు, పిచ్చెక్కుతుందిరా అన్నాడు. ఎందుకు రికార్డ్ అయ్యి ఉంటే మళ్ళీ నేను రియాక్ట్ అవ్వటం అని చెప్పి. మణి అంటే సరేలే అమ్మ కరెక్ట్గానే చెప్పు అన్న తర్వాత మనీ విష్ణుతో ఐ లవ్ యూ రా అంటే విష్ణు ఐ లవ్ యూ టూ రా అని చెప్పి సరదా చెప్పుకున్నారు. దాని తర్వాత ఎప్పట్లాగే ఒక హగ్. ప్రేరణ, ఓం, నబిల్ మాట్లాడుకున్నారు. ప్రేరణ అదే డస్ట్బిన్ ఇష్యూలో క్లీన్ డస్ట్బిన్లు వేస్తే వీళ్ళకి పాయింట్ కావాలంటే ఇన్హ్యూమన్ అనేది తీసుకురావాలి ప్రతిసారి, ఇప్పుడు కూడా అలాగే తీసుకొచ్చారు. నేను లంచ్కి నిఖిల్ ఏమన్నాడు మా టీం నుంచి ఒక ఇద్దరు వచ్చి హెల్ప్ చేస్తారన్నారు, ఒక్కళ్ళైనా వచ్చారా, నేను ఒక్కదాన్ని లంచ్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను అని చెప్పి మొత్తం చెప్పుకుంటుంది అనమాట. నాకు ఎక్కడే అనిపించింది పాపంలే. సో నిఖిల్ చెప్పాడు అప్పటికి నాకు తెలిసిలే నువ్వు అలా కాదని చెప్పి నాకు కొంచెం ఓకే అనిపించింది అంది. నెక్స్ట్ అభయ్ ఏంటంటే నైనికాని ఎంగేజ్ చేయండిరా, నైనిక అసలు కనిపించట్లేదు నామినేషన్లో ఉందని చెప్పి నిఖిల్ టీంకి సలహా వేస్తున్నాడు. నిఖిల్ ఏమో మా వాళ్ళు ఇప్పుడు ఫుడ్ టాస్క్లో రిస్క్ చేసుకోవడానికి లేదు, ఇది ప్లాన్ అంటే కూడా చీఫ్ అంటే కూడా మా వాళ్ళు అందరూ కూడా ఫుడ్ టాస్క్ రిస్క్ వద్దు సో అని చెప్పి నన్నే అంటే ఎవరికి స్ట్రాంగ్ ఉంటే వాళ్ళని పంపించారు. కానీ మనీ టాస్క్లో మాత్రం అందరూ మా వాళ్ళే వస్తారు, నేను ఇప్పుడు చెప్తాను మనీ టాస్క్ అయితే ఇప్పుడు కూడా నేను వచ్చేవాడిని కాదని చెప్పారు. సో ఇలా ఆడటం వల్ల ఏమైందంటే ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు ఆడే మనీ టాస్క్లు డైల్యూట్ అయిపోతాయేమోనని. అంటే సీరియస్గా ఆడకుండా అందరికీ ఛాన్స్ రావాలని చెప్పి ఆడితే అట్ సైడ్ స్ట్రాంగ్ పర్సన్ ఇట్ సైడ్ వీక్ పర్సన్ వస్తే సో ఇది రెండు వైపులా కనుక ఉండి మేము ఒక అమ్మాయిని పంపిస్తే మీరు ఒక అమ్మాయిని పంపించారంటే కొద్దిగా మనం చూడటానికి బాగానే ఉంటుంది. అదర్వైజ్ వీళ్ళు మనీ కోసం పెట్టే టాస్క్లు మొత్తం ఇదైపోతాయి. యష్మి ఇది ఫన్నీ కానీ ఇంపార్టెంట్. యష్మి స్పెల్లింగ్ వల్ల హౌస్లో నాకు రెస్పెక్ట్ అనేది పోయింది, కన్నడలో ఉంది కదా రెస్పెక్ట్ ఇల్లే అని చెప్పి ఏదో చెప్తున్నమాట, అన్రెస్పెక్ట్. సో మనకి వీకెండ్లో అన్రెస్పెక్ట్ అంటది అమ్మాయి ప్రేరణ, పక్క నుంచి అందరూ డిస్రెస్పెక్ట్ అంటారు. ఎవరికైనా గుర్తుందా? తను ఏంటంటే కన్నడలో అదేదో మీమ్ ఉందంట, కామెడీ ఏదో ఉందంట అన్రెస్పెక్ట్ అని చెప్పి, తనకి అది చూసి అది వచ్చేసిందంట. అంటే పృథ్వీ అంటే నువ్వు అనుకున్నావా వీళ్ళేంట్రా నాకు చెప్తున్నారు అని చెప్పి. ఎందుకు ఈ మాట అన్నాడంటే ప్రేరణ యూఎస్లో చదువుకుందంట, 4 స్టాండర్డ్స్ 4th, 5th, 6th, 7th, 5th, 6th, 7th, 8th యూఎస్లో చదువుకొచ్చిందంట. సో తనకి ఆ మీమ్ అలవాటే అలా వచ్చేస్తే వీళ్ళందరూ నాకు చెప్తుంటే నేను షాక్ అయ్యానని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ మనీ సీతలా చేయాల్సింది పాజు అని చెప్పి చేయాల్సిందని చెప్పి సోనియా చెప్తుంటే అరే అలా చేసినా కూడా ఎవరికో వాళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పి వాళ్ళేదో మాట్లాడుకున్నారు. దాని తర్వాత లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. నెక్స్ట్ నబీల్ బయట వాళ్ళకి నచ్చేలా ఉండాలా లోపలికి నచ్చేలా ఉండాలా ఏం అర్థం కావట్లేదు నైనికి చెప్తున్నాడు. నైనిక అంటది బయట వాళ్ళకి నచ్చేలా ఉండాలి. నబీల్ కొంచెం ఏదైనా గ్యాప్ ఇచ్చి కొంచెం బాగాలేక ఒక 2 గంటలు పక్కకి వెళ్తే ఇడు మింగిల్ అవ్వట్లేదు ఎంగిల్ అనలేదు కానీ మింగిల్ అవ్వట్లేదు అని చెప్పి నామినేషన్లో తీసుకొచ్చి పిచ్చి పాయింట్లతో నామినేషన్ చేస్తారు, దొరికాడు బక్రాగాడు అని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్ వీళ్ళు పాప 4 రోజుల నుంచి బిగ్ బాస్ కొంచెం చూసుకోవయ్యా పప్పు ఉందంటే 4 రోజుల నుంచి పప్పు ఏది అంటున్నారంట. ఆ లారీగ్యాలు ఏమవుతాయి కొంచెం చూసుకుని వాళ్ళకి ఫుడ్ పంపి. నెక్స్ట్ మళ్ళీ ఈ టాపిక్ కోసం వీళ్ళ మధ్య డిస్కషన్ వచ్చింది. అబ్బాయి నబీలు సీత వీళ్ళందరూ అంటే అసలు ఏమైంది అర్థం కాలేదు. అక్కడ ఉన్నది ప్రేరణ ఒకటి చెప్తుంది, విష్ణు ఒకటి చెప్తున్నాడు, ఆ మణికంఠనేమో నమ్మలేము అన్నట్టు అబ్బాయి అంటున్నాడు అనమాట. నేను చెప్పాను సింపుల్గా నీకు అనిపిస్తే సారీ చెప్పు లేదంటే లేదు అని చెప్పి. నబీలు కన్ఫెషన్ రూమ్కి పిలిచారు ఎందుకో అని చెప్పి ఏడ్చుకుంటూ వచ్చింది, చెప్పలేదు ఏంటని చెప్పి. ప్రేరణని కన్ఫెషన్ రూమ్కి పిలిచారంట, దీని తర్వాత వెళ్ళి మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చిందంట. సో ప్రేరణకి ఏదో సంథింగ్ పర్సనల్ ఇష్యూ అయింది, వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్లో ఎవరికి ఏదో అయినట్టుంది. సో రేపు మనకి చూపిస్తారేమో. సీత మనీని ఫుల్ తిట్టింది,
సో ఇక్కడ ఇక్కడ అవ్వకముందు పోకముందు తిట్టిందంటే అభయ్ వాడేదో అనిపిస్తాడు, నిజంగా అసలు ఏం చేస్తున్నాడు, కావాలని చేస్తున్నాడా, ఆడి మనిషి అట్లానా అన్నది అర్థం కావట్లేదు అని చెప్పి అభయ్ అన్నాడు. నాకు కూడా అంతే, కొద్దిగా అర్థం కావట్లా, ఏం చేస్తున్నాడు, కావాలని చేస్తున్నాడు, ఎందుకు ఇంత డ్రామా, సో ఎందుకు ఇంత సింపతి, ఎంపతి నాట్ సింపతి, సో ఏంది అసలు ఏం చేయబోతున్నాడు అన్నది నిజంగా మనిషి ఎంత అన్నది కూడా కొంచెం కష్టంగానే ఉంది. నబీల్ మనోడు ఒక రకం ఇది అనమాట. నాకు మనీ నిన్ను అందరూ అర్థం చేసుకోవాలి కానీ వేరే వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఎలా అసలు అని చెప్పి దానికి చెప్తూనే ఉంటే తనేం పట్టించుకోవటని చెప్పి ఏంటో మొత్తం కంప్యూటర్స్, టెక్నికల్, పారామీటర్స్, ఈక్వలైజేషన్ అని చెప్పి ఏదో మాట్లాడతాడు. నార్మల్గా ఎందుకన్నా మాట్లాడడం అని అడుగుతాడు. దీని రోజు ఇదే క్వశ్చన్, ఎక్కడి నుంచి వస్తాయి ఆ పదాలు, ఎలా తీసుకొస్తాడు? బిగ్ బాస్ హౌస్ జనరల్గా మనకు ఒక ఇల్లులా ఉంటాం అలాగే ఉంటాం కదా, పదాలన్నీ తీసుకొచ్చి ఎలా పేరుస్తాడు అక్కడ అని చెప్పి. ప్రేరణ, నిఖిల్ వీళ్ళిద్దరి మధ్య గొడవ అయిందా? వీళ్ళిద్దరు కూడా కలిసిపోయారు సింపుల్గా. నిఖిల్ అరుచుకో అని చెప్పి యష్మి ఏమో ప్రేరణకి ఎందుకురా అరిచావు అని చెప్పి తన హైటోన్తో అరిచావు అయ్యి అని చెప్పి, అంటే నీదైతే ఎమోషనా నాదైతే మోషనా అని చెప్పి యష్మి అలా కౌంటర్లు ఇస్తా ఉందనమాట. నేను కొంచెం లూజ్ అయ్యాను అని చెప్పి యష్మి ఒప్పుకుంది. నిఖిల్ నాకు తెలుసులే అని చెప్పి యష్మి నువ్వు ఎవడరా అన్నందుకు సారీ అన్నట్టు చెప్తే నిఖిల్ నువ్వు పక్కకి వెళ్ళి ఆడుకోమని అని చెప్పగా నవ్వుకుంటున్నారు, కామెడీకి ఇద్దరు నవ్వుకున్నారు. సో ప్రేరణ మీ ఇద్దరు కామెడీగానే భలే ఉన్నారులే, ఎందుకురా ఇదంతా ఈ గొడవలు ఇవన్నీ అని చెప్పి నువ్వు ఎవడరా అన్నందుకు సారీ అంది యష్మి. సో తిను కూడా ఏం చెప్పాడంటే నువ్వు దేనికి ఫీల్ అయ్యావో తెలుసు, మనీ దానికి కూడా నువ్వు ఫీల్ అయ్యావో తెలుసు, నువ్వు కొంచెం ఇదిలో ఉన్నావు అని తెలుసు, మేమందరం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటే నువ్వు మధ్యలో చరుస్తూ ఉన్నావు, సో నీకు సారీ, అలాగే మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా సారీ అన్నట్టు చెప్పాడు అనమాట. నెక్స్ట్ ప్రేరణ మేము విష్ణు అనుకున్నాము, నువ్వు విష్ణుని పంపించలేదు బెలూన్స్ టాస్క్లో, నీ వల్ల నా ఛాన్స్ పోయింది అని చెప్పి యష్మి అంటది. అంటే విష్ణుని పంపిస్తే యష్మి వచ్చేదంట. నిఖిల్ అందరూ మా దాంట్లో మంచిగా ఆలోచిస్తున్నారు, ఫుడ్ కదా మెయిన్ కంటెస్టెంట్స్ వెళ్ళండి అని చెప్పి, డబ్బుల కోసం టాస్క్ ఉంటుంది కదా అప్పుడు మేము ఆడతామంటున్నారు అని చెప్పి యష్మి మేము కూడా చీప్ డెసిషన్ తీసుకుంటా అన్నప్పుడు మేము కూడా అలాగే చెప్పామని చెప్పి మళ్ళీ యష్మి సారీ అని చెప్పింది. నిఖిల్ నేను ఎంత అగ్రెసివ్లో ఉన్నా నేనైతే మాత్రం నోరు జారని, ఎప్పుడు నేను పాయింట్ వైజ్గా మాట్లాడుతున్నాను, నువ్వు ఎవడరా అంటేనే నేను అలా అన్నాను, సో నేను కూడా సారీ, యష్మి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ సారీ అని చెప్పి కెమెరా ఎదురు చెప్తాడు. యష్మి ఏమో అంత అవసరం లేదు ఊరికి అన్నానంటే, మా మమ్మీకైనా అర్థం కాదు నువ్వేం మాట్లాడుతున్నావు ఏంటంటే, మీ మమ్మీకి నేను ప్రత్యేకంగా కలిసినప్పుడు కన్నడలో నీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి సారీ చెప్తా అని చెప్పాడు. నెక్స్ట్ ప్రేరణ నువ్వు తిని బెడ్ మీద పక్కన పడుకున్నారు యష్మి, సో మొత్తం చెప్తుందనమాట. నా సైడ్ కూడా తెలియాలని చెప్పి నీకు చెప్తున్నాను, ఇట్ ఈస్ నెక్స్ట్ అప్ టు యూ అని చెప్పి నేను మొత్తం విష్ణుప్రియకి ఎక్స్ప్లెయిన్ చేశాను. వెనకే వచ్చాడు, పడితే షటప్ అన్నాను, తను కూడా షటప్ అని చెప్పి వెళ్ళిపోయాడని చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంగ్రీగా ఉన్న అమ్మాయికి అలా ఎలా చేస్తారా అని చెప్తున్నాడు అని చెప్పి సేమ్ డ్రమటైజ్ చేసి అలాగే చెప్తుంది. అబ్వియస్లీ మెయింటైనింగ్ న్యూట్రాలిటీ, అంటే న్యూట్రల్ని మెయింటైన్ చేశాను, లేదంటే చాలా పెద్దది అయిపోయేది తగ్గించానని చెప్పాడు కదా, ఎలా కంట్రోల్ చేశాను, లేదంటే పెద్ద అయిపోయింది నేను ఎలా చెప్తాడు అలా ఎలా అని చెప్పి. నిఖిల్ ఇదే రూమ్లో అండి, నిఖిల్ కూడా అక్కడ ఉండే అభయ్ దగ్గర మాట్లాడు క్లారిటీ దొరికింది ఈ విషయం మీద అని చెప్పి. ఆ సిచ్యువేషన్లో ఎవరు లేరు, ఆ సిచ్యువేషన్లో మనం ఎవరు లేము, విష్ణు వాళ్ళిద్దరు తప్పితే ఇంకెవరు లేరు. సో ఎవరైనా చూస్తుంటే ఒకలా ఉండేది కానీ చూడలేదు కదా, కెమెరాస్ చూసాయి, చూద్దాం వీకెండ్ ఆ వీడియోలు ఏమైనా వస్తే మనకు తెలిసిద్ది అని చెప్పి చెప్పుకున్నారన్నమాట. నెక్స్ట్ సీత అండ్ నబిల్ డిస్కషను. గెలిచేది ఒకరే, కప్పు మొత్తం గెలిచేది ఒకరే, దొంగతనం చేయమంటే మీకు ఇండివిజువాలిటీ లేదా, వీళ్ళందరూ దొంగతనం చేశారు కదా ఇండివిజువాలిటీ లేదా, నామినేషన్స్లో మనల్ని పని చేయలేదు అన్నారు, మనం అంత గలీజ్గా వదిలేసామా, మొత్తం పని చేశాం కదా అని చెప్పి ఆవిడో క్లాన్ ఈయనో క్లాన్ ఇప్పుడు, కానీ పాత విషయాలని మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ బయట మాట్లాడుకుంటున్నారు అన్నమాట. అబ్బా చాలా డిస్కషన్ ఉన్నాయి, ఏం చేద్దాం, వేరే వీడియో చేద్దామా, 48 నిమిషాలు అయిపోయింది. నెక్స్ట్ ఇంకో నత్తల టాస్క్ ఉంది కదా, దానికోసం మాట్లాడుకున్నారు. ఫస్ట్ ఎవరు వెళ్ళాలి, సెకండ్ ఎవరు వెళ్ళాలి అన్నది. ఆదిత్య అన్న నేను ఫస్ట్ వెళ్తా అన్నాడు, ప్రేరణ ఏమో ఫస్ట్ నేను వెళ్తాను అన్నాను, కానీ తర్వాత మిమ్మల్ని అబ్జర్వ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ లోపల మళ్ళీ అందుకని సెకండ్ వెళ్దామంటే ఇంకా అభయ్ అన్న కూడా నువ్వు సెకండ్ వెళ్ళి అని చెప్పి ఆపేశాడని చెప్పి దానికోసం మాట్లాడుకున్నారు. అలాగే పృథ్వీ కోసం మాట్లాడుకున్నారు. పృథ్వీ చాలా కంట్రోల్గా ఉన్నాడు, మధ్యాహ్నం గేమ్లో ఆగిపోరా అంటే ఆగిపోయాడు, డిస్క్వాలిఫై అన్నప్పుడు కూడా వచ్చేసాడు, సో నాకు చాలా బాగా అనిపించింది అని చెప్పి నిఖిల్ చెప్తూ ఉంటాడు. అంటే ప్రేరణ అంటే ఈజ్ లైక్ ఏ బేబీ అనగానే యు ఆర్ యాంగ్రీ బర్డ్ అండ్ వాడేమో యాంగ్రీ బేబీ అని చెప్పి పేర్లు ఇస్తారన్నమాట. నిఖిల్ మేము క్యాబేజీ గురించి ఆడుతున్నా, వాడి అగ్రెషన్ ఎక్కువైపోయింది అని చెప్పి, అంటే వాడి పక్క నుంచి ఇదయ్యాడు అని చెప్పి.
డబ్బులది టాస్క్ జరిగితే అందరూ ఆడతాము అంటే అబ్బాయి ఎవరు అంటారు డబ్బులది టాస్క్ జరిగితే ఇంత డిస్కషన్ ఎందుకు అలాంటి టాస్క్ అని చెప్పి. సో ఆ టాస్క్ ఏమి డైలీట్ అవుతాయేమో అనుకుంటున్నా. లెట్స్ సీ ఏమైద్దో ఏంటో. నెక్స్ట్ సోనియా పృథ్వీ మాట్లాడుకున్నారు. సోనియా ఏదో చెప్తుందన్నమాట పృథ్వీకి, క్లారిటీ రాలేదు కానీ ఏంటంటే నబీలు ముట్టుకోవద్దు అని ఏదో చెప్పాడంట. తినంట అదేదో తీసుకురండి అని చెప్పి బాబు ఇట్లా అని చెప్పి తీసుకురావాలని చెప్పి తను ముట్టుకుందంట. నన్ను ముట్టుకోకండి అన్నాడని చెప్పింది. అర్థం కాలే నాకు. ఈ వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, రికార్డ్ చేశాను, చూద్దాం. సారీరా నేను అట్లా అని ముట్టుకోలేదు అని చెప్పి చెప్పింది. మరి ఎందుకన్నాడు మామూలుగా ముట్టుకుంటే అన్నది నాకు అర్థం కాల. తర్వాత అబ్బాయి ఫీల్ అవుతున్నాడు పృథ్వీ, ఎందుకు ఫీల్ అవుతుంది అని చెప్పి పాపం చేయబట్టుకొని అన్ని పట్టుకొని అడిగింది కానీ ఆయన ఏం చెప్పట్లేదు ఎందుకు ఫీల్ అవుతున్నాడు ఏంటి అని చెప్పి. ఫుడ్ కోసం ఫీల్ అవుతున్నావా ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఆ టాస్క్ కోసమే కాసేపు మాట్లాడుకున్నారు, బ్రీతింగ్ ప్రాబ్లము వాటి కోసం వీటి కోసం. నెక్స్ట్ సీత, వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో పోయి మనమే అవుతామని చెప్పి 2 టాస్కుల్లో చూసాం కదా, ఓన్లీ అదే మాట ఆవిడ మాట నడుస్తుంది అని చెప్పి చెప్తుంది. ఆవిడంటే ఎవరు? సోనియా ఆవిడ పేరు అనమాట. నబీల్ నైనిక అనుకున్నా, నైనిక వచ్చిద్ది అనుకున్నా అంటే నైనిక నేను రెడీ ఉన్నాను కానీ సోనియా ఆల్సో డిటర్మినెంట్, తను ఆడుతానంది. పైగా నా హైట్ ఆ నత్త టాస్క్ కోసం అనమాట, నా హైట్ కూడా చేయదు కాబట్టి నేను వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పి. సోనియా ఇంకొంచెం స్లో ఉంటే కనుక ప్రేరణ కొట్టేసేది అని చెప్పి. సో ఆల్రెడీ సోనియా స్లోగానే ఉంది. సో సీత ఆదిత్యన్న స్లో ఉండే అందుకని ఓడిపోయారు మీరు అని చెప్పి చెప్పింది. నెక్స్ట్ యష్మి, నీది రాంగ్గా పోర్ట్రే అయిపోయింది, నువ్వు వెంటనే అక్కడే చెప్పాల్సింది ఏం జరిగింది ఏంటి అని చెప్పి. మా చీఫ్ చెప్పాడు దోశలు వేయట్లేదని చెప్పి, నువ్వు సరిగ్గా చెప్పలేదు అని చెప్పి. నేను ఆల్రెడీ చెప్పాను అని చెప్పి ప్రేరణ అనమాట. నువ్వంత పెయిన్ తీసుకుంటున్నావు, మన క్లాన్ చీఫ్ వాయిస్ అవుట్ నువ్వంత పెయిన్ తీసుకుంటున్నావు, మన క్లాన్ చీఫ్ మాత్రం వాయిస్ అవుట్ చేయకుండా సైలెంట్గా ఉన్నాడు, వాయిస్ అవుట్ చేసి చెప్పాలి కదా అని చెప్పి. ప్రేరణ ఏమో నామినేషన్ నుంచి నేను విష్ణుప్రియతో మాట్లాడటం లేదు, మనీ ఏమో చెప్పడానికి డైరెక్ట్గా మాట్లాడుతున్నా, మనీ ఏమో మాట్లాడమని చెప్తాడు, ఆయన ఎవరు చెప్పడానికి, నేను మాట్లాడాలా వద్దా అని చెప్పి. సో అందుకోసం అని చెప్పి ఇది సెన్సిటివ్ టాపిక్, నువ్వు రా దీన్ని సార్ట్అవుట్ చేసుకో అంటే ఎందుకు వెళ్ళలేదంటే అందుకంటే నామినేషన్ నుంచి మాట్లాడలేవు కదా అందుకని వెళ్ళలేదంట. మనీ ఒక ట్రిగ్గర్, మనీ వల్ల ట్రిగ్గర్ అయిందని చెప్పి. మనీ యష్మి కూడా అంటుంది ఆయన వల్ల నాకు ట్రిప్ అయిపోతుంది మైండ్ ఒక్కోసారి అంటుంది అనమాట. సేఫ్ గేమ్ ఆడుతున్నారు కొంతమంది, వాళ్ళ వల్ల మైండ్ పోతుంది అని చెప్పి. ప్రేరణ అంటది నబీలు, నువ్వు, నేను, ఆదిత్య గారు, నాకెందుకో మనమే సోలో ప్లేయర్స్ అనిపిస్తుంది, మిగతా వాళ్ళందరూ గ్రూప్గా ఆడుకుంటున్నారు, కొంతమంది అదే గ్రూప్లో సేఫ్ అయిపోతున్నారని కూడా చెప్పింది. నెక్స్ట్ యష్మి గేమ్లో గుచ్చి బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎలా అవుతుంది, ఎలా అసలు అవుతుంది, అసలు అలా అవ్వదు, అదేం ఫ్రెండ్షిప్, అది అసలు వద్దు అని చెప్పింది. నేనైతే అందరినీ ప్రాసెస్ చేస్తున్నా, నేను కొంచెం స్మార్ట్గా ఆడాలి, వీళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను అని చెప్పి. నాకు తెలిసి మనీను ప్లస్ సోనియా వీళ్ళ కోసం అని ఉంటుంది. ప్రేరణ వాళ్ళు కాదు, ఆ ప్రేరణ అంటది వాళ్ళు కాదు నువ్వు ఎమోషన్స్ అంటే వాళ్ళ క్లాన్లోకి కూడా వెళ్ళడానికి కోసం మాటలు వస్తాయి. సో నేనేమో తప్పు చేస్తున్నానా క్లాన్ చీఫ్గా, సో అక్కడికి వెళ్ళి నేను నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా, అందుకే నేను నిఖిల్ క్లాన్లోకి వెళ్దాం అనుకున్నానంటే అప్పుడు వాళ్ళతో పాటు నువ్వు కూడా ఎమోషనల్ అంటే వాళ్ళని ఎమోషనల్ ఫూల్స్ అని చెప్పి అనుకుంటున్నాను జోక్గా, సో నువ్వు కూడా ఎమోషనల్ ఫూల్ అయ్యేదని అంటది. నెక్స్ట్ నాగార్జున గారు వీకెండ్ ఈయన పొగుడుతారు కదా నిఖిల్ని, ఎందుకు పొగిడారు అని చెప్పి వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు అనమాట. సో లాస్ట్ వీక్ ఫుడ్ లేకపోయినా బాగా ఆడారు, ఆ వాల్యూస్ మెయింటైన్ చేశారు, ఆయన దొంగతనం చేద్దామన్నా సరే ఈ దొంగతనం చేయలేదు కదా, వాల్యూస్ మెయింటైన్ చేశారు అది ఇది అని చెప్తే ఎక్కడ చేశారు, దోశల్లో పంచదార వేసుకుని మరీ తిన్నారు. ఇందులో వాళ్ళు చేసింది ఏంటి అంటే అది బిగ్ బాస్ చెప్పక ముందు కదా అంటది యష్మి. దొంగ ఒకసారి చేస్తే ఏంది, 2 సార్లు చేస్తే ఏంది, తప్పే కదా, సో దానికి వాడికి పాయింట్ ఇచ్చారా, నాకెందుకు ఇవ్వలేదు అని అంటది. నేను అక్కడ నిఖిల్ క్లాన్కి వెళ్ళి నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా అని చెప్పి నేను చూస్తున్నాను, నాకు సైడ్ ఏం మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి. అంటే తిన్న కాల్ చేశారు, తన కాలలేదు కదా అందుకోసం చెప్పి. ప్రేరణ నువ్వు అక్కడే చెప్పాల్సింది నేను నీ క్లాన్కి వస్తాను అని చెప్పి నువ్వు ఎమోషన్ బ్యాచ్తో ఉండేదానివి అని చెప్పి. తర్వాత యష్మి నాకు ఆపర్చునిటీ ఉంటే నేను అనేదాన్ని నిఖిల్ అని చెప్పి వాళ్ళు అడగలేదు కదా అని చెప్పి సైలెంట్గా ఉన్నానని చెప్పింది అనమాట. అంటే ప్రేరణ ఒకవేళ నువ్వు డైరెక్ట్గా చెప్పినా కూడా తెలిసిపోయేది, ఎలా అంటే నువ్వు చెప్పావు కాబట్టి ఇప్పుడు నిఖిల్ నేను తీసుకుంటానా లేదా అని తెలిసిపోయేది అని చెప్పి. పొద్దున్న నుండి వర్క్ చేస్తున్నాము అంటే యష్మి ఎవరు చూడర్రా ఈ వర్క్లు ఇవన్నీ, అదే మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే మాత్రం పెద్దది చేస్తారు, ఇన్ని వర్క్లు ఒక్కటి కూడా అవ్వలేదు కానీ ఇప్పుడు చూడు ఒక చిన్న సిచ్యువేషన్ ఎంత రాంగ్గా టర్న్ అయిపోయిందో అని చెప్పి కొంచెం బాధపడుతున్నారు. నేను విష్ణు మాట్లాడుకోవట్లేదు కాబట్టి ఆమెకు మైండ్లో ఇలా వేసింది, అలా అనిపించి అలా ట్రిగ్గర్ అయి ఉండొచ్చు, నేను అలా వేయలేదు అని చెప్పి చెప్తుంది అనమాట.
యష్మి నీకు ప్రేరణ ఏంటి, నీకు చెప్పాను రా తనకి నీకు ప్రేరణ ఏంటో తెలుసు, మాకన్నా నీకే తెలుసు, దాన్ని బట్టి నువ్వు డెసిషన్ తీసుకో అని చెప్పాను అని చెప్పి దాని తర్వాత అభయ్ కోసం మాట్లాడుకున్నారు. వాడు ఎందుకు కామ్గా ఉంటాడు సోనియాతో నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు నువ్వు క్లాన్ చీఫ్ కదా, నువ్వు చాలా తన హింట్స్ ఇచ్చింది, అదే బాడీ మీద బెలూన్స్ కొట్టని చెప్పి హింట్స్ ఇచ్చింది, నువ్వే చెప్తున్నావు తన హింట్స్ ఇచ్చిందని, నువ్వు ఎందుకు వాటిని క్వశ్చన్ చేయవు, నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు అని చెప్పి బయాస్డ్గా ఉన్నావు అని చెప్పి అలా ఎందుకు క్వశ్చన్ చేయలేదు అని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నారు. నెక్స్ట్ క్లాన్ కోసం ఆడుతున్నప్పుడు చెప్పాలి కదా అని చెప్పి ప్రేరణ ఇప్పుడు ఇద్దరు మాట్లాడారు, నేనైతే ఒప్పుకొని ఇప్పుడు ఏదో మాట్లాడుకున్నారు సెటిల్ అయినట్టు ఉంది అని చెప్పారు. అంతే, ఇదే జరిగింది ఓవరాల్గా. మనం ఏంటంటే ఎపిసోడ్ చూసేటప్పుడు దాని రికార్డు, మళ్ళీ రివ్యూ చెప్తున్నప్పుడు ఆ రికార్డు, ఈ రెండు అయిపోయి అప్లోడ్ అయిపోయినప్పుడు అదో రికార్డు, మొత్తం 3-4 రికార్డులు చూసి పాయింట్స్ రాసుకొని మళ్ళీ నెమరేసుకొని వచ్చి చెప్పేపటికి 3-4 అవుతుంది. అదనమాట మ్యాటర్. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏం జరిగింది ఏంటి మొటామోటీగా. సో నైట్ ఎపిసోడ్లో ఏమనంటే లైవ్లో కొన్నిసార్లు కట్లు ఉంటున్నాయి, అది ఎపిసోడ్లో ఏమైనా వేస్తారేమో చూడాలి. చూసిన తర్వాత అప్పుడు ఎగ్జాక్ట్గా ప్రేరణత్ రాంగా మనీది రాంగా ఇప్పుడు నేను జస్ట్ ఏం జరిగింది అన్నది మాత్రం చెప్పాను. నైట్ ఎపిసోడ్ రివ్యూలో అంటే రేపు ఎపిసోడ్ రివ్యూలో దాని గురించి ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం వాళ్ళు వేసిన దాన్ని బట్టి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.